ఈ రోజు మన ముందు సంధ్య అనే సింగర్ ఉంది. ఈమె పాట పాడితే మ్యూజిక్ లేకున్నా సరే అలా వింటూ నిద్రపోవాల్సిందే, అంత బాగుంటది వాయిస్. ఫస్ట్ ఒక పాట పాడు, నీకు ఇష్టమైన పాట పాడు. పాటమ్మ తోట ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపు. ఇంత మంచిగా నువ్వు పాటలు పాడుతున్నావు కదా, నీ వాయిస్ ఇంత బాగుంది, ఎందుకు ఇప్పటి వరకు నువ్వు బయటికి రాలేదంటే ఏమనుకోవచ్చు? నెంబర్ కూడా తీసుకున్నారన్న. ఏమనుకుంటున్నావు? నీలో ఏం అంటే నీ వాయిస్ నచ్చలేదు అనుకుంటున్నావా, లేదంటే నీకు అవకాశం ఇవ్వడం ఇష్టం లేదనుకుంటున్నావా? నేను పాటమ్మ కోసం ఎక్కడి దాకైనా వస్తా అన్నాను కూడా చెప్పిన. అడగంది అమ్మాయినా అన్నం బెటర్ అని అనుకుంటా. నువ్వెందుకు ట్రై చేయలేదు అడగడానికి? అంటే మంచి మంచి ప్రొడ్యూసర్స్ ఎవరు ఉన్నారు? ప్రతి ఒక్కరికి అన్నా నాకు ఒక్క ఛాన్స్ అన్న, ఒక్క ఛాన్స్ అని. నువ్వు వెళ్ళే దారి రాంగ్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక సింగర్ ఎట్లా హైప్ చేస్తుంది అంటే నాకు అప్పుడు మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ తెరిస్తే నీదే పెద్ద సోది, ఏందమ్మా తల్లి పాటలు అని చెప్పి ఎక్కడిస్టోళ్ళు ఏంది ఇన్స్టాగ్రామ్ తెరిస్తే నీదే. రీసెంట్ గా నీకు ఇష్టమైన సాంగ్ ఏది? లవ్ ఫెయిల్యూర్ మీరు చేసిన సాంగ్ అన్న సిట్టి సిట్టి సాంగ్. నన్ను సిట్టి సిట్టి అంటా అంటే పానమెల్లగొట్టుకున్న ఏలు బట్టి ఏంటే ఉంటా అంటే కాళ్ళు కూడా పట్టుకున్నా. ఎప్పుడన్నా ఏడ్చినవారా? అరే అవకాశం ఇస్తాని ఇయ్యలేదు, ఆ పాట వేరేటోళ్ళు వాడిరు, నాకు ఇస్తాన్న పాట, అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి? ఎవరు ఇవ్వలేదన్నా నిజానికి. నాకు ఎందుకు ఛాన్స్ రావట్లేదు? అసలు సాంగ్స్ పాడాలి అనుకోవడం కావచ్చు, ఫస్ట్ ఏ సాంగ్ పాడినా గుర్తుందా? అంటే అప్పుడు నానున్నప్పటి నుండే నేను పాడినా. సింగర్ గా అవ్వాల ఆలోచన డాడీకి ఏమైంది, ఎలా చనిపోయింది? ఏంటి సిచ్యువేషన్? ఫాదర్ చనిపోయిన టైంలో ఆ హీరోనే లేకుండా పోయినప్పుడు ఏంటి? ఇంకేమున్నదన్నా, మాకంతా శూన్యమే. ఎవరన్నా అడిగిరా నీ హీరో? ఎవరన్నా అడిగిరా ఎప్పుడన్నా? నీ హీరో ఎవరంటే మా నాన్న, ఎప్పటికైనా మా నాన్న. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నని పిలవాలని. డాడీ నీకు సైకిల్ ఎక్కినప్పుడు నువ్వు దొక్కుతున్నప్పుడు ఏంటి నీ మనసులో ఏం మీద? నేను మా హీరోని ఎక్కించుకొని దొక్కుతున్నా అనుకున్నావు? నాకు అదో సంతోషం అన్న. నీ లైఫ్ లో మోస్ట్ ఎక్కువ టైమ్స్ ఏడ్చిన ఎవరి కోసం ఏడ్చిన? నాన్న కోసం. హాయ్ హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు సంధ్య అనే సింగర్ ఉంది. ఈమె పాట పాడితే మ్యూజిక్ లేకున్నా సరే అలా వింటూ నిద్రపోవాల్సిందే, అంత బాగుంటది వాయిస్. ఈ సింగర్ ని నేనే చెప్తున్నా, దగ్గర 1 year నుంచి ట్రై చేస్తున్నా, నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈ రోజు వచ్చి కూర్చుంది నా ముందు. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఇదే సింగర్ ని ఒక మంచి పాట పాడిద్దాం అనుకున్నా, ఇప్పుడు అది ఒక 100 million క్రాస్ అయిన పాట అనుకున్నా. మేబీ చూసుకోలేదు, బిజీ ఉండొచ్చు, మేబీ చూసుకోలేదు. అండ్ ఒకసారి ఏంటి ఈ సింగర్ ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలా, అంటే పాటలు పాడిందా లేదా, అసలు ఏంటి మీ లైఫ్ స్టోరీ ఏంటి, ఒకసారి ఆ మాట్లాడదాం. చెల్లె నమస్తే. నమస్తే అన్న. ఓకే, సంధ్య ఏంటి? సంధ్య బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? సంధ్య వెనుక ఎవరుండి నడిపిస్తున్నారు ఇదంతా? మా హస్బెండ్ అన్న. హస్బెండ్, సూపర్. ఓకే, ఏం పేరు మీ హస్బెండ్ పేరు? నరేష్. ఓకే, ఇలాంటి హస్బెండ్లు ఉండాలి. ఫస్ట్ మీ హస్బెండ్ కు థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఏంటి మీది ఎక్కడ? నెగిటివ్ ఎక్కడ? మంచిర్యాల డిస్ట్రిక్ట్, చెన్నూరా? ఓకే, మంచిర్యాల చెన్నూరు. ఓకే, ఎప్పటి నుంచి పాడుతున్నావు? అంటూ ఈ పాటల విషయానికి వచ్చే ముందు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మేము 2 అన్నయ్యలు, నేను ముగ్గురు మొత్తం. ఓకే, నాన్న హమాలి పని చేస్తాడు, మేస్త్రి పని చేస్తాడు. హమాలి సిమెంట్ బత్తాలు అవి ఉంటాయి కదా, అవి దించుతాడు. ఓకే, హమాలి పని, మేస్త్రి పని కదా, హమాలి పని, సిమెంట్ బస్తాలు దించడం. ఓకే, మా అమ్మ ఇంట్లోనే ఉంటది, అమ్మ హౌస్ వైఫ్. ఓకే, సూపర్. ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్ అయిపోయింది. ఇంటర్ ఏ ఇయర్ లో అయిపోయింది? ఇంటర్ 2095 అది గుర్తులేదు కదా అందాదా?
2010. 10. ఓకే, 10 లో ఇంటర్ అయిపోయిందంటే 10th 2000 నాన్న చనిపోయిన తర్వాతనే. నాన్న నాన్న చనిపోయారు. ఓకే చనిపోయిండు. ఓకే. చనిపోయిన తర్వాత మంచి రిచ్ కే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అన్న. మిడిల్ క్లాస్. ఓకే, అన్నయ్యలు ఇద్దరు అన్నయ్యలు కదా, మ్యారేజ్ అయిపోయింది అన్నయ్యలకి? లేదన్న, కాలేదు. ఇంకా పెళ్లి కాలేదు. అదేంది? అన్నయ్య టీచర్ జాబ్ చేస్తున్నాడు. టీచర్ జాబ్, గవర్నమెంట్ పెద్ద అన్నయ్య మొన్ననే వచ్చింది. ఓకే. చిన్న అన్నయ్య నాన్న పనే హమాల్ పని చేస్తున్నాడు, ఇంకా చదువుకుంటున్నాడు. జాబ్ ఫైనాన్షియల్ గా చూసుకుంటూ. ఓకే, ఎప్పుడు మ్యారేజ్ అయింది నీకు? నాకు 11 years అవుతుంది అన్న. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. నేను అనుకోలేదు సీరియస్ గా. లవ్ మ్యారేజ్ అన్న. ఓకే, ఇది ఏదో బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ ఒక పాట పాడు, నీకు ఇష్టమైన పాట పాడు, తర్వాత నీ లవ్ స్టోరీలోకి వెళ్దాం. ఇష్టమైన సాంగ్ అంటే పాటమ్మ సాంగ్ పాడు. ఏదైనా సరే. పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బోవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల ధారను నేనురా, పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బోవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల ధారను నేనురా. సూపర్ 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 సూపర్. ఫస్ట్ అసలు సాంగ్స్ పాడాలి అనుకోవడం కావచ్చు, ఫస్ట్ ఏ సాంగ్ పాడినా గుర్తుందా? అంటే హమ్మింగ్ చేసేదాన్ని కదా ఏ పాటలు పాడు? అంటే అప్పుడు నానున్నప్పటి నుండే నేను వాడినా. నాన్నకు ఇంకా నువ్వు వాడాలి అని చెప్పేసి నాన్న కోరిక ఇది. ఓకే, నువ్వు సింగర్ అవ్వాలని నాన్న కోరిక? నాన్న కోరిక. ఇంకా నాన్న చనిపోయిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది. ఇక తర్వాత నేను బయటికి రాలేదన్న. నాకేందంటే పాటలు పాడాలి, నాన్న కోరిక నెరవేర్చాలని లోపల ఉంది అది. కాకపోతే విషయం ఏంటంటే ఇంకా ఈడికే, ఇంకా నేను బయటికి రాలేను, నాకు నేనే పాడుకునేదాన్ని. ఇంకా పాడుతా బాగా ఏం చేసిండంటే, నువ్వు పాడతావు కదా పాడు, బయటికి రా, ఎందుకు ఇంత సైలెంట్ అయిపోతావు, నేను ఉన్నా నీకు అని చెప్పేసి ధైర్యం ఇచ్చి. ఫస్ట్ పాట ఏది పాడినావు రీల్స్ లా? రీల్స్ లా సిన్నారాములమ్మ సాంగ్ పాడు ఒకసారి. అందుకు నీలోని ప్రేమంతా నాలోను దాచుంచానా, మనసు గెలిచినోడా, నీతో నా గురుతులు పదిలంగానే ఉంచానా, ఏలో పట్టేటోడా, నిదురాలోనూ కూడా నీ పేరే నీ తలిచానా, కంటి రెప్పైనోడా, నీతోనే దూరంగా నేనుండాలేనంటూ నీ సెంత సేరానురా, నన్నేరు కోరాదురా, ఊపిరవుతాను నీ కూడా, నువ్వే లేక నేనురా, నాలోని ప్రాణమే నీవురా. సూపర్ సూపర్ సూపర్. ఇంత చక్కని వాయిస్ పెట్టుకొని ఇప్పటిదాకా ఈడికి పోయినవు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అక్కడికి వద్దాము. ఫస్ట్ ఎక్కడ నీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? లవ్ స్టోరీ అని అంటే మామూలుగా అయితే ఇట్లా కాదు, ఇట్లా కాదు, మీ ఆయనను కూర్చోబెడదాము, ఈ లవ్ స్టోరీ ఇద్దరు కూర్చుంటేనే బాగుంటది. ఓకే, ఇది పక్కన పెడితే సింగర్ గా అవ్వాల ఆలోచన డాడీది. అవునన్న. డాడీకి ఏమైంది, ఎలా చనిపోయింది డాడీ? స్ట్రోక్ వచ్చిందన్న. మ్యారేజ్ కాకముందుకి అది? అవును. ఓకే. ఇక చనిపోయిన తర్వాత ఇంకా మేము అన్నయ్య ఈ చిన్న చిన్న షాపులకు పనికి వెళ్ళడం, ఇద్దరు అన్నయ్యలు, ఇంకా నేను ఇంట్లోనే. ఇక తెలిసిన వాళ్ళు 2 years తర్వాత నాకు పెళ్లి చేసిండు మాట్లాడుకొని. ఏంటి సిచ్యువేషన్ ఏంటి? ఫాదర్ చనిపోయిన టైంలో ఇక మస్తు బాధ ఉండే అన్న. అప్పుడు అప్పుడు నాకు తిననీకి కూడా తిండి లేకుండే అన్న, ఇంట్లో బియ్యం కూడా లేకుండే. ఆ టైంలో ఇక నాన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు చుట్టాల వాళ్ళు డాడీ చనిపోయిండు అనే వార్త నీకు తెలిసినప్పుడు ఏంటి నీ మనసులో, అసలు ఏమనిపించింది, ఏంటి అసలు? ఏందన్నా, నాన్న లేడు అంటే ఎట్లుంటదన్నా. అంటే ఆ బాధ అనేది, అంటే ప్రతి ఆడపిల్లకి హీరో ఎవరు, నువ్వు ఏ హీరోని, నీ హీరో ఎవరు అంటే మా నాన్న నా హీరో అని చెప్పుకుని గర్వంగా చెప్పుకునేది ఆడపిల్లలు. అంటే నాకు ఆ సినిమా హీరో, ఈ సినిమా హీరో అనుకుంటా గర్వంగా చెప్పుకునేది నాన్న అనేది. ఆడపిల్లల్లో ఉండే గొప్ప లక్షణం ఏంది అంటే, ఏ కొడుకు గాని నా హీరో ఎవర్రా అంటే నా హీరో అల్లు అర్జున్, ప్రభాస్ అనే
ఆడపిల్లలు అయితే నా హీరో మా నాన్న అని గొప్పగా చెప్పుకునే ఉమ్. వ్యక్తి మీ నాన్న. అవునవునన్నా. ఆ హీరోనే లేకుండా పోయినప్పుడు ఏంటి? ఇంకేమున్నదన్నా, మాకంతా శూన్యమే. ఉమ్. ఉమ్. ఎవరన్నా అడిగిరా నీ హీరో ఎవరన్నా అడిగిరా ఎప్పుడన్నా? మా ఆయనే అడిగిండు, నీ హీరో ఎవరంటే మా నాన్న. ఎప్పటికైనా మా నాన్నే. ఎందుకు ఇష్టం నాన్న అంత అంటే? నాన్న అంటే ఇష్టం అన్న, అంతే. ఎందుకు ఇష్టం అంటే రీజన్ లేదు? రీజన్ ఉంటది అన్న. నాన్నకు రీజన్ ఉండదు. ఉంటది అన్న, లేదు. ఓకే, ఒకటిరా, ఇప్పుడు నాన్న మధ్యలో నీ మధ్యలో ఉన్న ఒక మంచి సంఘటన కావచ్చు, లేదంటే నువ్వు ఏదైనా చీటిగా పని చేస్తే కొట్టిన సంఘటన, ఇట్లాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అంటే మామూలుగా సైకిల్ తొక్కుంటూ పోయేదాన్ని. ఉమ్. పోతే అద్దు నువ్వు మొగం లెక్క తొక్కుడేంది అని చెప్పేసి తిట్టేటోడు. ఉమ్. ఇక మళ్ళా తర్వాత నాకు 2 అన్నయ్యలు కదా, ఉమ్. ఆ అన్నయ్యల కన్నా నేనే ఎక్కువ ఉండేదాన్ని. ఓకే, కొంచెం రౌడీ మస్తు హుషారుగా ఉండేదాన్ని. ఓకే. ఇక మా అన్నయ్యలు లేనప్పుడు నేను మా నాన్న వచ్చిన తర్వాత సైకిల్ పట్టుకుని తొక్కుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఉమ్. ఈ దొంగ ఏది అని చెప్పేసి మా నాన్న వెనకచ్చేటోడు. ఎటు పోతుందనా? ఎటు పోతుంది అని చెప్పేసి వెనకచ్చేటోడు. ఓకే. వచ్చిన తర్వాత తొక్కుతాను ఆ చిన్న పోరి, నన్ను చిన్న పోరి అని పిలిచేది ఓకే. మా నాన్న. తొక్కుతానవా అంటే, ఆ నాన్న తొక్కుతానా, ఇంకోసారి తొక్కానంటే నన్ను ఎక్కించుకొని తొక్కు అని చెప్తే ఇంటి దగ్గర నుండి బస్ స్టాప్ దాకా నేను తొక్కి నాన్న తీసుకెళ్ళిన. నాన్న ఎక్కించుకొని తీసుకెళ్ళిన, పనికాడ పడగొట్టి మళ్ళీ నేను కూరగాయలు అవి కొనుక్కొని వస్తే పట్టుకొని వచ్చిన ఇంటికి. డాడీ నీకు సైకిల్ ఎక్కినప్పుడు నువ్వు దొక్కుతున్నప్పుడు ఏంటి నీ మనసులో ఏం మెదలింది అసలు? నేను పెద్దదానైనా అనుకున్నావా, లేదంటే నేను మా హీరోని ఎక్కించుకొని దొక్కుతున్నా అనుకున్నావా? నాకు అదో సంతోషం అన్న, అంతే. నేను సైకిల్ దొక్కుతాను, మా నాన్న వెనకాల ఎక్కిండు, అదో సంతోషం ఇక నాకు. ఇంకెళ్ళిపోయినా. అంటే మా నాన్న పేరు ముత్తయ్య. ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ, వాళ్ళందరూ ఆ ముత్తయ్య చిన్న కొడుకు వచ్చిండు ఇంకేంది అని చెప్పేసి అందరు అనేవాళ్ళు. అంటే మా నాన్నకు అవును నా చిన్న కొడుకు అని చెప్పేసి అందరూ చెప్పుకునేటోడు. ఓకే. నీ లైఫ్ లో నా గుడి భుజం ఎరిగిపోయింది అనుకుంటే ఎవర్రా? మా నాన్న అన్న. చాలా సందర్భాల్లో బాధపడ్డ సందర్భాలు కూడా నాన్న గురించి. అవునన్నా, ఇప్పటికీ కూడా నాన్న లేడు కదా అనే బాధపడతా. నీ లైఫ్ లో మోస్ట్ ఎక్కువ టైమ్స్ ఏడ్చిన ఎవరి కోసం ఏడ్చిన? నాన్న కోసమే. ఇప్పటికీ నాన్న కోసమే ఏడుతాన్న. అది నీ లైఫ్ లో అదొక లోటు లాగా అయిపోయింది. నాన్న లేని లోటు అదే బాధ. మీ నాన్న తీసుకొచ్చేటోడేమో, ఉంటే నన్ను ఇక్కడ తీసుకొచ్చేటోడేమో, ఒకవేళ పాడకపోయినా నాకు అది ధైర్యం మా నాన్న ఉంటే అని చెప్పేసి ఉన్నది. ఇంకా నాన్న లేడు, మీ నాన్న లేనందుకు నేనున్నా, మీ నాన్న కోరికను నేను నెరవేర్చుతా అని చెప్పేసి నాకు సపోర్ట్ ఇచ్చిండు మా ఆయన. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ గుర్తుకొస్తాడు రా నాన్న. ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలు ఈ మధ్య పేరెంట్స్ చెప్పే మాటలు వినకుండా కొంచెం వేరే అంటే ప్రతి తండ్రికి తల్లికి ఏముంటదంటే నా బిడ్డ పెళ్లి గొప్పగా చేయాలని కావచ్చు, లేదంటే ఇంకొన్ని కళలు ఉంటాయి ఇంట్లో ఉన్న ఆడపిల్లలు. కొంతమంది ఆడపిల్లలు చెప్పకుండా చేయకుండా లవ్లలో కావచ్చు, ఇంకా సోకాల్డ్ కావచ్చు. లవ్ చేయడం తప్పని నేను అన్నా, కానీ ఎంచుకునే పర్సన్ ప్రతి పేరెంట్స్ కి ఏముంటుంది, నా బిడ్డ గొప్పగా ఉండాలి మంచిగా ఉండాలన్న ఆలోచన ఉంటుంది ఏం తల్లిదండ్రులు. కానీ అది ఆడపిల్ల అంటే ఇంకెక్కువ ఇష్టం. ఒకప్పుడు మనం విన్నాను, ఒకప్పుడు ఆడపిల్లలు అంటే చెక్ చేయించుకొని ఆడపిల్ల పుడితే అండ్ ప్రెగ్నెన్సీలు తీపియడం కావచ్చు, ఇది ఉండేది. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో బాయ్స్ కంటే ఆడపిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఆడబిడ్డ పుడితే అంటే ఎవడో ఒకడు ఏదో పురుగులాగా ఉండొచ్చు, గంజాయి మొక్కలాగా. కానీ 90% నాకు తెలిసి నేను విన్నంత ఆడపిల్లల కోసం ఎక్కువ చూస్తున్నాను. నా ఇంట్లో లక్ష్మీ దేవత అని. నీకు మేజర్ గా అంటే నీకు పాపనా బాబరా? 2 బాబులు పాప. ఆల్రెడీ మీ డాడీ వచ్చేసి మీ ఇంట్లోకి వచ్చిండనా? ఓకే. డాడీ విషయంలో ఎక్కువ నువ్వు ఫీల్ అయ్యే విషయం కావచ్చు, ఎక్కువ టైమ్స్ నీకు గుర్తుకొచ్చే సందర్భం ఎలాంటి సందర్భంలో నీ ఫాదర్ ఎక్కువ గుర్తుకొస్తుంది? ఎలాంటి సందర్భం అంటే ఏదైనా అనిపించినప్పుడు నాన్న లేడే పక్కకు, చెప్పుకోవాలన్నా సరదాగా బాధ ఏదైనా బాధే. ఇప్పుడైతే బాధే అన్న, లేడు కాబట్టి బాధే. దేన్నైనా కూడా నాన్నతో చెప్పుకోవాలి కదా అని చెప్పేసి, లేడు చెప్పుకోవాలంటే లేడు కదా అని చెప్పేసి అనిపిస్తుంది. బాగా ఏడ్చిన సందర్భం ఏంది నాన్న గురించి? బాగా ఏడ్చిందంటే లేడు కదా అన్న. అంటే లేడు ఓకే, అన్నిసార్లు ఏడ్చింది అనుకంటే
కుమిలి కుమిలి ఏడ్చే సందర్భం ఒకటి ఉంటది. అంటే మనకు వచ్చే ప్రాబ్లం కావచ్చు, లేదంటే మా నాన్న ఉంటేనే ఇది చెప్పుకొని అని బాగా ఎవరికి తెలియకుండా ఏడ్చిన సందర్భం అది. అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇక ఇంట్లో అత్త వాళ్ళకు నేను అంటే ఇష్టం లేదు అప్పుడు. ఉమ్, ఇంకా సూటిపోటు మాట్లాడేటోళ్ళన్నా. ఉమ్. అంటే ఏం తెచ్చినావు? ఏం తెచ్చినావు అని అంటే మామూలుగా నన్ను చేయడమే వాళ్ళకి ఇష్టం లేదు ఫస్ట్. చేసుకోవడం. ఇంకా మా వాళ్ళకి కూడా ఎట్లా ఉండేనంటే ఇప్పుడే ఏంది అని చెప్పేసి, పెళ్లి ఏంది అని చెప్పేసి మా వాళ్ళకు ఉండే. మీ మమ్మీ డాడీగా? మా అమ్మకు. మా నాన్న లేడు కదా. ఏ వయసులో చేసుకున్నారా? 17 అన్న. 17 చిన్న వయసులో? అవును. ఓకే. 17 సంవత్సరాల పెళ్లి అయింది. ఇంకా అప్పుడు నాన్న చనిపోయిన తర్వాత ఇంకా మా ఆయన పెళ్లి చేసుకో అట్లా ఇట్లా అని అన్నాడు. అంటే ఇంకా మా వాడలో అందరూ వీళ్ళిద్దరికి ఉన్నది అని చెప్పి బాగా పుకార్లు వేసింది. మీ ఊరు అయినా? అవును. మీ ఊరే. ఎట్లా పరిచయం? ఎట్లా పరిచయం అంటే పక్క ఇల్లన్న, 2 ఇళ్ళు గ్యాప్ అంతే. ఫస్ట్ నువ్వు వేసినావు రౌత్, ఆయన వేసిన? ఆయన వేసిన రౌత్, నేను లేదన్నా. నాకు అంత తెలియదు. కాకపోతే ఇక వెంబడచ్చుడు అట్లా చేస్తే ఇక వాడోళ్ళందరూ ఇట్లా ఉన్నది వీళ్ళకి అని చెప్పేసి పుకార్లు అయిపోయిళ్ళు. అప్పటికి లేదా? లేదు. ఓకే. లేదు. లేకపోతే ఇంకా నేను అసలు మాట్లాడకున్నా అంటే మామూలుగా చూసేది నవ్వేది కానీ ఇంకా మా అన్నయ్యలో చెప్పేదాన్ని ఇట్లా అత్తాండు చూస్తాండు అంటే మా అన్నయ్య 2-3 సార్లు కోటింగ్ అయింది. ఆయన 2-3 సార్లు కొట్టిండు కూడా అన్న. అయినా కూడా వినలేదు. వినకుండా మళ్ళా స్కూల్ పోయేటప్పుడు కాలేజ్ పోయేటప్పుడు అట్లా వచ్చేటోడు. ఇంకా నేనేం అనుకున్నా కూడా బాగా బదనామైంది అని చెప్పేసి ఇంకా నేను పెళ్ళే చేసుకుంటా. నేను మాట్లాడినట్టు పేరు అవుతుంది ఈమెకి. అందరు అంటాళ్ళు ఏటేటో తిరుగుతుంది అని చెప్పేసి అంటాళ్ళు అని చెప్పేసి నేను పెళ్ళే చేసుకుంటా వచ్చింది. ఇంకా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇంకా మా అన్నయ్యలు నొప్పించుకున్నాడు, అమ్మ నొప్పించుకున్నాడు, పెళ్లి చేసిండ్రు. అప్పుడు లేడన్న. ఇంకా తర్వాత అయిన తర్వాత ఇంకా ఇంట్లో కొంచెం గొడవలు మా అత్తగారు వాళ్ళు అట్లా అయిన తర్వాత ఇంకప్పుడు అనిపించింది నానుంటే చూసుకునేవాడేమో నన్ను, మాట్లాడేటోడు, ఏదైనా ఉంటే ఇట్లా నా అని గట్టిగా చెప్పేటోడేమో అని చెప్పేసి ఇంకా అప్పుడు బాధ అనిపించింది. ఇప్పటి కూడా ఇంట్లో అప్పుడిప్పుడు ఏమన్నా జరుగుతాయి, జరిగినప్పుడు అనిపిస్తుంది మా నాన్న ఉంటే ఏదైనా గట్టిగా అడిగేటోడు కదా అని చెప్పేసి. అప్పుడు మధ్యలో గొడవలు అయినప్పుడు మా అన్నయ్యలు వచ్చి అడుగుతుండే. అడిగితే ఇంకా మా అన్నయ్యల మీదకే రేస్ అయ్యేవాళ్ళు మా అత్త వాళ్ళు. అందుకని చెప్పి ఇంకా మీరు ఇష్టపడి చేసుకున్నారు, మేము మధ్యలోకి రావద్దని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళు దూరం ఉన్నారు. ఇంకా మీరు ఒక్కటి చేస్తాడన్నా, చేసేవారు చేస్తాడు. ఇంకా వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళు ఉంటది కదన్న, వాళ్ళమ్మ. అంటే నాకు తెలియక అడుగుతున్నారా, ఈ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కట్నం ఏం తెచ్చినావు అనే క్వశ్చన్స్ ఉంటాయి. ఏ విధంగా టార్చర్ చేస్తారు అంటే వాళ్ళనే కదా, బయట కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఏ విధంగా ఉంటది సూటిపోటి? కట్నం తేలేదు అంటారు, నువ్వు బోల్ తెచ్చుకున్నావా అంటారు, నీకు వెనక ముందు ఎవరున్నారు అంటారు. ఇవే జరుగుతాయి అన్న. ఇప్పుడు ఆయన నీ ఎంబడి పడ్డాడు, తర్వాత ఆయన ప్రపోజ్ చేసిండా నువ్వే? నేను లేదన్నా, ఆయన చేసిన తర్వాత ఇంకా ఒక 2 years అట్లా తర్వాత పెళ్లి. లాంగ్ జర్నీ. ఎన్ని అంటే యాక్సెప్ట్ చేసినాక ఎన్ని ఇయర్స్ కి పెళ్లి అయింది? లేదన్నా, యాక్సెప్ట్ చేయడం అట్లా లేదు. అయితే మామూలుగా ఏమైందంటే ఇట్లా గొడవలు అయినాయి. మా అన్నయ్య వాళ్ళు తనని కొట్టేసిండ్రు. కొట్టిన తర్వాత మధ్యలో ఇంకా మాట్లాడు అవన్నీ బంద్ చేసిండు. బంద్ చేసిన తర్వాత మాకు ఇల్లు పని జరుగుతుంది. ఇల్లు పని జరిగితే ఇంకా నేను గోడలు అవి ఎక్కుతా. మా అమ్మ ఏమన్నది మీదికెళ్ళి రాడు తీసుకురా అని చెప్పేసి అన్నది. బిల్డింగ్ ఎక్కి రాడు తీస్తానా అంటే ఈయనకి ఎవరో ఇంకా తాగిపించేసి మీ పొల్ల అక్కడ ఉన్నది పో అని చెప్తే ఆయన వేరే ఇంకా స్కూల్ పక్కకు ఉంటది, మా ఇల్లు ఇక్కడ పక్కకు ఉంటది, పక్కే. అయితే స్కూల్ ఎక్కి నీతో మాట్లాడాలా సంధ్య, నీతో మాట్లాడాలంటే నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు అని చెప్పి నేను ఇదే డిస్కషన్ చేస్తాను. మళ్ళీ ఎందుకు వచ్చినావు, నువ్వు వెళ్ళిపో అని చెప్తే లేదు నీకు పెళ్ళాట కదా, నాకు వాడల వాళ్ళు చెప్తాను నీకు పెళ్ళా సంధ్య అని చెప్పేసి అన్నాడు. నేను పెళ్లి చేసుకుంటా, నేను ఏమన్నా చేసుకుంటా, నీకెందుకు నువ్వు వెళ్ళిపో, నేను పిలవాలా మా అమ్మని అని చెప్పేసి నేను అన్నా. నేను చచ్చిపోతానని చెప్పేసి బ్లేడ్ పట్టి కోసుకునే ఉన్నాడు.
ఇంకా నాకు భయమే, అప్పుడు ఏం అర్థం కాక ఉమ్, ఏంది అసలు ఏమైతుంది అని చెప్పేసి అప్పుడు తాగుండే, ఉమ్, ఏంది ఏమైతుంది అని చెప్పేసి నేను అటు వెళ్ళిన. ఉమ్, అటు వెళ్ళే లోపు ఇతన్ని ఎవరైతే మీదకి ఎక్కించిండ్రో ఉమ్, అతనే మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పిండు, అరే మీ చెల్ల ఈయన ఉన్నారు బిల్డింగ్ మీద అని చెప్తే ఇంకా మా అన్నయ్యకి ఆవేశం ఎట్లుంటది అన్న, ఎవరికైనా ఉంటుంది. ఆవేశంతో నచ్చి ఇంకా తుక్కేసిండు. నీకు కూడా ఒకటే? నాకు పడ్డే. ఆ, అంటే అక్కడ నిజం తెలియదు కదా, అవును. తెలియక నన్ను కొట్టేసిండు మా అన్నయ్య. ఉమ్, నేను ఎక్కడున్నా అన్న, ఉమ్, ఆయన తాగొచ్చిండు కోసుకున్నాడు అందుకు నేను ఇక్కడికి వచ్చినా అని చెప్తే మా అన్నయ్య ఇంట్లేడు. ఉమ్, వినకుండా నేను ఏం చేసినా, నన్ను వదిలే అంటే నన్ను చంపు, నేను ఏమ కోసం చచ్చిపోతా అని చెప్పేసి ఇంకా మా ఆయన అక్కడ బాగా ఇది చేస్తాడు. ఉమ్, ఉమ్, చేసిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చి ఆయన తీసుకెళ్ళిండ్రు, ఉమ్, నన్ను కిందికి దించేసిండ్రు. ఓకే. ఇంకా నాకేందనంటే నేను ఏం చేయలేదు అంటే ఇక వాడలు అందరు వెళ్ళిందన్న, ఉమ్, అందరు వెళ్ళి చూసిళ్ళు ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పేసి ఇంకా నా మీద రాయెత్తనే ఉన్నారు. ఇక అంతకుముందే ఉన్నది, ఉమ్, ఇంకా ఇది జరిగిన తర్వాత ఇక ఏదో జరిగింది అక్కడ ఉమ్, అని చెప్పేసి ఇంకా అందరు అన్నారు నన్ను. ఉమ్, ఉమ్, అన్న తర్వాత ఇంకా మా మామయ్య ఉండే, మా అమ్మ వాళ్ళ అన్నయ్య, ఉమ్, మా అమ్మ వాళ్ళది కాగజ్ నగర్. ఉమ్, అయితే మా మామయ్య ఏమన్నాడంటే ఇక్కడ ఉండద్దు చెల్ల, నేను తీసుకెళ్తా అని చెప్పి మా మామయ్య తీసుకెళ్ళాడు మిమ్మల్ని. నన్ను ఒక్కదాన్నే. ఉమ్, మాకు ఇల్లు పని జరుగుతుంది అక్కడ, ఉమ్, కాగజ్ నగర్ తీసుకెళ్తానని చెప్పేసి 2 days కి ఉమ్, తీసుకెళ్ళిండు. ఉమ్, తీసుకెళ్తే మా ఆయన ఏం చేసిండు, నేను ఎటు వెళ్తానని చెప్పేసి మా బస్సు వెనకాలనే ఫాలో అయిండు. ఉమ్, ఉమ్, రైల్వే స్టేషన్ మీద కూర్చున్నాడు, ఇంకా పట్టాల మీద కూర్చున్నాడు. ఉమ్, నేను చనిపోతా, నువ్వు రా నా దగ్గరికి. ఉమ్, ఇంకా మేము రైల్వే స్టేషన్ నుండి చూసినాం, అయ్యో ఏం లేదు దాదా అని వెళ్తే రాలేదు. ఉమ్, నన్ను చేసుకుంటా అని చెప్తే నేను అత్త అంటే ఇంకా మా మామయ్య మరి మా పేరు అవుతుంది ఉమ్, అని చెప్పి మా మామయ్య తీసుకొచ్చి కాగజ్ నగర్ తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూర్చోబెట్టి మాట్లాడిపించిన తర్వాత ఇంకా వాళ్ళకి తెలిసింది. అంటే అంతకుముందు మా అన్నయ్య అట్లా బెదిరించి ఉండే కదా, ఉమ్, బెదిరిస్తే మా అన్నయ్యలే ఏమో చేసిండ్రు అని చెప్పేసి మా ఆయన వాళ్ళ అమ్మ నాన్న ఉమ్, ఉమ్, అక్కడ మా అన్నయ్యలు ఇది చేస్తాండ్రు. ఉమ్, ఓకే. అయితే మా అన్నయ్య వచ్చిండా అని చెప్పేసి మాట్లాడితే మా మామయ్య ఫోన్ చేసి ఇక్కడికే వచ్చిండు, ఇక్కడనే ఉన్నాడంటే ఇంకా మా ఆయన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పెద్ద మనుషులందరినీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిండ్రు. ఓకే. తీసుకొచ్చి అక్కడ మాట ముచ్చట అన్ని వేసి అప్పుడే ఇక మాట్లాడుకున్నారన్న. మాట్లాడుకొని ఇంటికి తీసుకొచ్చుకొని ఇంకా పెళ్లి ముహూర్తం పెట్టించిండ్రు అంతే. ఓకే. అంతే లేచిపోయి సడన్ అంతేం లేదన్న, ఇట్లాంటి ఏం లేదు. అంత సినిమా లేదన్న. నేను ప్రపోజ్ చేసింది లేదు, ఉమ్, కాకపోతే నన్ను సిన్సియర్ గా లవ్ చేసిండు. అంటే మేము మాట్లాడుకోకున్నా కూడా ఇంత బదనాం అయింది, ఉమ్, ఎందుకు లైఫ్ వేస్ట్ చేయాలి, ఒక మచ్చే కదా ఆమెకు, నేను చేసుకుంటా అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. ఓకే. ఆయన ఏం చేస్తాడు? మీ ఆయన ఏం చేస్తుంటాడు? మేస్త్రి పని చేస్తాడమ్మా. మేస్త్రి పని చేస్తాడు. ఓకే. అంటే ఏ అమ్మాయికైనా ఎట్లా ఉంటది అంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఏదన్నా ఇట్లా ఇట్లా ఉంటది. నీకు అప్పుడు తెలియదా అంటే నా లైఫ్ ఇది కాదు, నేను సింగర్? నాకు అప్పుడు అంత తెలియదు అన్న, కాకపోతే సాంగ్స్ పాడాలని బాగా ఆశ. ఓకే. ఇంకా దాన్నే నేను నా అంతటా నేను రాలేదు, నువ్వు సాంగ్స్ వాడతావు కదా అని చెప్పేసి తనంటే నేను ముందుకు వచ్చిన. అంటే వీళ్ళు ఎట్లా మీ క్యాస్టేనా? మా క్యాస్ట్ అన్న. ఇంకా ప్రాబ్లం ఏముంది? ఏముందంటే ఉంటారా మీరు కూడా ఇప్పుడు? అవునన్న, 2 ఏళ్ళు గ్యాప్ అంతే. అంతేనా? ఊళ్ళోనే ఉంటావు? వేరే పక్కూరు అయితే ఏం కాదు? లేదన్నా. ఓకే. గొడవలు అయితే ఇంటికి వెళ్తావా అమ్మల ఇంటికి అప్పుడప్పుడు బెదిరించి? గొడవలు ఏం కావన్నా, బాగానే చూసుకుంటాడు. పర్లేదు. పర్లేదు. ఓకే. నీ లైఫ్ లా అంటే ఇప్పటి వరకు చాలా పాటలు పాడాను. ఓకే. గ్యాప్లు ఇంకో పాట వేసుకో. పొట్టిదానంటూ గుండెల పెట్టుకున్ననే, నన్ను బావా బంగారం అంటూ నెత్తిన ఎత్తుకున్నవే, అంత ప్రేమ ఇంతలోనే కొంత లేకుండా పోయినదా, సచ్చేదాకా ఉంటానన్న మాట సంపేసి పోయినవా, అయినా నన్ను గడిపినోడి కళ్ళు కాకులు ఒడిసిన ఏమోనే, ఎంత ఏడుస్తున్నా కాస్తైనా చూస్తలేడే నన్ను, ఎంత ప్రేమిస్తున్నా పోస్తున్నాడే కోసి గుండెల మన్ను, ఎంత ఏడుస్తున్నా కాస్తైనా చూస్తలేడే నన్ను, ఎంత
ఇంత ప్రేమిస్తున్నా పోస్తున్నాడే కోసి గుండెల మన్ను. ఓకేరా, ఇప్పుడు ఇంత మంచిగా నువ్వు పాటలు పాడుతున్నావు కదా, నీ వాయిస్ ఇంత బాగుంది, ఎందుకు ఇప్పటి వరకు నువ్వు బయటికి రాలేదంటే ఏమనుకోవచ్చు? ఏమో అన్న, సాంగ్స్ అయితే వాడినా, వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు చెల్ల సాంగ్స్ వాడతావారా అని చెప్పేసి ఇన్స్టాలో మెసేజ్ పెట్టిండు. నెంబర్ కూడా తీసుకున్నారు అన్న, కాకపోతే అప్పటి నుండి ఇప్పటిదాకా లేదు, ఏ ఫోన్ కాల్ లేదు, మామూలు. ఏమనుకుంటున్నావు నీలో ఏం అంటే నీ వాయిస్ నచ్చలేదు అనుకుంటున్నావా, లేదంటే నీకు అవకాశం ఇవ్వడం ఇష్టం లేదనుకుంటున్నావా? ఎందుకు ఇవ్వలేదనుకుంటున్నావు? అవకాశం ఎందుకు రాలేదనుకుంటున్నావు? అంటే కొంచెం మా ఊరు దూరం కదన్న, అట్లా అని చెప్పేసి అంత దూరం నుండి ఏం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వలేకపోయింది అని చెప్పేసి దూరం అంటే నేను పాటమ్మ కోసం ఎక్కడి దాకైనా వస్తా అన్నా అని కూడా చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు నాకు కాల్ చేయలేదన్న, కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు. ఇప్పుడు నీకు మాక్సిమం ఇవి పాడుతున్నావు కదా, ఇన్స్టాలో బాగా వీడియోలు వైరల్ అవుతున్నాయి, అప్రిషియేషన్స్ ఏ విధంగా వస్తాయి నీకు? నెగిటివ్ ఏమైనా వస్తాయా? ఫాస్ట్ ఏ లేదన్న, చెల్ల వాయిస్ బాగుంటది, ఛాన్స్ ఇవ్వండి, ఎవరైనా ఎవరెవరికో ఛాన్స్లు ఇస్తారు, ఈ చెల్లకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి చాలా సపోర్ట్ ఉంటది అన్న. ఇన్స్టా ద్వారా చాలా మంది అన్నారు, నీ వాయిస్ బాగున్నా నీకు ఎందుకు ఛాన్స్లు ఇస్తలేరు అని చెప్పేసి అన్నారు. కానీ ఇంకా ఎందుకు రాలేదు అన్న తెలియదు మరి, ఎవరైతే చెప్పలేదు. ఇంకా నీ నంబర్ దొరకలేదు, మెయిన్ పాయింట్. నాకైతే మీ నంబర్ దొరకలేదు యాక్చువల్, అందుకే నేను ఇన్స్టాలో పెట్టి చాలా రోజులు అవుతుంది మీకు మెసేజ్ పెట్టి. అవునన్నా, 2023 ఏమో ఉంది మెసేజ్, ఇంకా తర్వాత సడన్ గా చూసేసరికి అయ్యో సంతోష్ అన్న అని చెప్పేసి రిప్లై ఇచ్చిన. ఓకే, డైలీ మేము అసలు రోజు 2 days కి ఒకసారి మీ ఇంటర్వ్యూ మేము చూస్తూనే ఉంటాం, మా హస్బెండ్ నేను ఇద్దరం. అవునా? మాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే, నేను అదే అనుకున్నాను, మంచి పాట, అది బాగా హిట్టైన పాటనే, ఆ పాటనే వాడిద్దాం అనుకున్నా, బట్ అప్పుడు రెస్పాన్స్ అవ్వలేదు. ఇంకా తర్వాత వేరే స్టెప్ వేయాల్సి వచ్చింది. చాలా రోజులు ఆగిన, 1 month ఆగినాం అప్పటికి, డిస్కషన్స్ అయ్యే టైం కూడా నేను చూసుకోలేదన్న. అంటే నాకేముంటదంటే కొత్త సింగర్లు రావాలి, పాత వాళ్ళు పాడుతున్నారు, కొత్త వాళ్ళు, ఎందుకంటే నీ టాలెంట్ అనేది అల్టిమేట్. అసలు నీ వాయిస్ అంటే నువ్వు నార్మల్ గా వాడితేనే అద్భుతంగా ఉంటది, అదే స్టూడియోలో వాడితే ఇంకా బాగుంటది అనేది నా ఇంటెన్షన్ ఉండే. ఇలాంటి వాళ్ళని కదా మనం బయటికి తెచ్చేది, చాలా మందిని తెచ్చినాం, అఫ్ కోర్స్ దాంట్లో అనుకున్నాను. మేబీ నాకు నిన్న పెట్టిందన్న అమ్మాయిని ఇంటర్వ్యూ చేయాలని, నేను ఎప్పుడో పెట్టిన మెసేజ్ ఇన్స్టాలో మీరు మెసేజ్ చేస్తే అన్న మీరు అన్నారు నెంబర్ సెండ్ చేయండి సిస్టర్ అని చెప్తే నేను పెట్టినాను. ఓకే ఓకే, నేనే నీకు ఇచ్చినట్టున్నా కదా. ఓకే ఓకే ఓకే, మర్చిపోయినా. ఓకే, నార్మల్ గా అంటే నీకు, నీ మనసాక్షికి నీకు ఎలాంటి లవ్ ఫెయిల్యూర్ వాడితే బాగుంటది అనుకుంటున్నావా? నీకు అంటే నీకు సూట్ అయ్యేది, నీకు ఎక్కువ కాంప్లిమెంటరీ వచ్చిన సాంగ్లలో నువ్వు అన్ని కైండ్ ఆఫ్ సాంగ్లు వాడు, జనాలు ఎక్కువ నిన్న దేంట్లో ఏ పాటలు వాడితే లైక్ చేస్తారు అనుకున్నా? లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎక్కువ తీసుకుంటారు, ఈ వాయిస్ బాగుంటది, మెలోడీ వాయిస్ బాగుంటది నీకు అని చెప్పేసి అంటారు. ఓకే సరే, లవ్ ఫెయిల్యూర్ కి వెళ్దాం, బట్ ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా కొంచెం టైం పడుతుంది, అది కూడా చెప్తున్నా. ఆల్రెడీ మొన్న మేల్ వర్షన్ పాడిచ్చిన సాంగ్ అది, అంటే అది ఫీమేల్ నేను నీకు ఇస్తా, ఇది ఫిక్స్. అందరిలాగా మాటలు చెప్పి పక్కకి వెళ్ళే రకం సంతోషం అయితే కాదు, అది నీకు కూడా తెలుసు. బట్ ఇంకొంచెం ముందైతే ఆ పాట నీతోనే ఫస్ట్ వాడిస్తుంటేనేమో. ఆ పాట కూడా కొత్త సింగర్ తోనే వాడించిన, 13 సంవత్సరాల నుంచి వెయిటింగ్ లో ఉన్నాడు, వెంకట్ అని, కరీంనగర్ పీక్స్ లో ఉంటది, కొత్త రైటర్ పాడిండు సాంగ్, అసలు చాలా బాగుంటది సాంగ్. అది ఫీమేల్ వర్షన్. నాకు ఎందుకంటే ఈ మధ్య పాటలు ఎక్కువైపోయినాయి, మొన్ననే 2 రిలీజ్ చేసిన, బంగారు కొండ కావచ్చు, చిట్టి చిట్టి అండ్ సంతోష్ కావచ్చు. ఇప్పుడు ఇంకొక సింగర్ ను కూడా లాంచ్ చేస్తున్నా, ఆల్రెడీ పాడింది కానీ ఆ చెల్లెకి నాతో పాటు వర్క్ చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది. గణేష్ సాంగ్ చాలా బాగుంది, సాంగ్ కూడా చాలా బాగుంది, నేను నీకు వినిపిస్తా, ఎట్లుందో నువ్వు కూడా చెప్పు. ఇంటర్వ్యూలో ఇందాం, అది నెక్స్ట్ చేద్దామని ఆల్రెడీ ఆ చెల్లెకి నేను మాట ఇచ్చిన. అంటే నాకు కూడా ఏంటంటే ఇప్పుడు ఒకటి, నేను ఒక్కనే కాదు అవకాశాలు ఇవ్వడం, చాలా మంది ఉన్నారు. నేను ఏమంటున్నా, ఒక ప్రయోగం చేయండి, కొత్త సింగర్లకు ఒక ప్రయోగం చేయండి. అట్లానే పాతలను బొడగొట్టాలనేది నా ఇంటెన్షన్ కాదు, పాత వాళ్ళకి ఇవ్వాలి. కొత్త కొత్త వాయిస్లు వింటే ఏమైపోతుంది అంటే జనాలకు, నాకు ఇది బాగా నచ్చింది. నాకు భలే గుణం గణపతి నీ మీద పూలు జల్లా, భలే భలే గుణం గణపతి నీ మీద పూలు జల్లా, ముందు పూజలందుకునే దేవుడవయ్యా, విఘ్నములను తొలగించే విఘ్నేశ్వరుడా, ఏకదంత వక్రతుండ గజముఖ వదనా, నింగి నేల చుక్కల్లో నీవేనయ్యా,
భలే గున్నావు గణపతి నీ మీద పూలు జల్లా భలే గున్నావు గణపతి నీ మీద పూలు జల్లా. నాకు ఆ స్టార్టింగ్ అంటే గణేషుణ్ణి అన్ని విధాలుగా చూసినాం, అంటే బొజ్జ గణేష ఇవి చూసినాం, అంటే భలే ఉన్నావు గణపతి నీ మీద పూలు జల్లా అనేది నాకు బాగా కనెక్ట్ అయింది. అసలు ఆ చెల్లె 1.5 year నుంచి 1 year నుంచి వెయిటింగ్ ఉంది మనతో వర్క్ చేద్దాం. ఆల్రెడీ పాడినట్టుంది కొన్ని సాంగ్స్ కానీ ఇంకా బ్రేక్ పడలేదు. మేబీ నాకు చాలా సాంగ్స్ పంపించింది, బట్ ఈ సాంగ్ ఎందుకో నిన్ననే పంపేగానే ఒకేరా పాట చేద్దాం అని అన్నా. బట్ నా ఇంటర్వ్యూలో చెప్తున్నా, నీకు ఎవరైనా చెప్పిర్రో నాకు తెలియదు. మన E96 TV కాంబినేషన్ లో లవ్ ఫెయిల్యూర్ నువ్వే ఎంచుకున్నావు కాబట్టి నీ వాయిస్ బాగుంటుందని అదే లవ్ ఫెయిల్యూర్ సాంగ్, అది కొత్త అబ్బాయి వాడింది మేల్ వర్షన్, అది ఫీమేల్ వర్షన్, నేను నీతోనే వాడిస్తా. నేను మర్చిపోతే నాకు గుర్తు చేయాలి. ఓకేనా? ఓకేనా? నేను ఏమంటున్నా అంటే ఎవరైనా సరే కొంచెం అంటే మిలియన్స్ లలో ఉన్నారు మీకు, అంటే వ్యూవర్షిప్ కావచ్చు, అది కావచ్చు, వాయిస్ కూడా ఎక్కడ మనం బాగలేదు అనే విధంగా ఎక్కడ లేదు. నేను కూడా చూసిన, నేను బాగా చూసేవన్నా. ఇప్పుడు జర బిజీ అయి తగ్గింది కానీ అప్పుడు బాగా నీ పాటలు వింటుంటాను నేను. ఈ అమ్మాయి ఏమన్నా వాయిస్ ఏమన్నా మిక్స్ చేస్తుందా, ఏదైనా యాప్ లో వాడుతుందా, రియల్ గానే ఇంత బాగుంటుందా ఈ అమ్మాయి వాయిస్ అనుకునే నాకు ఒక దురద అనేది ఉంటుందిరా. ఎట్లా ఉంటదంటే కొత్త వాళ్ళతో వెళ్ళాలి, ఫేడ్ అవుట్ అయిన వాళ్ళతో వర్క్ చేయాలి, ఫేమ్ లో ఉన్న వాళ్ళతో కాదనే ఇంటెన్షన్. ఫేమ్ లో ఉన్న వాళ్ళతో చేస్తున్నాం ఆల్రెడీ. ఒక కొత్త ముఖాన్ని పరిచయం చేసి కొత్త వాయిస్ ని పరిచయం చేస్తే ఇంకో కొంతమందికి యూజ్ అవుతుంది అనేది నా ఇంటెన్షన్. ఓవరాల్ గా నాకు తెలిసి నీ విషయంలో అయితే నా తప్పైతే ఏం లేదు. నేనైతే అప్పుడు 2023 అయినా అంటే నేను చూసుకోలేదు, నాది నా మిస్టేక్. నేను లేకపోతే నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక 2-3 అన్న వాడుతుంటే మేము మన కాంబినేషన్ లో ఫోక్ లవ్ ఫెయిల్యూర్. నేను కూడా ఒక శనిగేశ్వర్ల సాంగ్ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన, మీడియా మీద బిజీ అయ్యి. డెఫినెట్ గా నెక్స్ట్ సాంగ్ చెల్లెతో మనం చేస్తున్నాం, లవ్ ఫెయిల్యూరే. లేదు గ్యాప్ లేదన్నా వేరే ఇంట్రెస్ట్ అనిపెట్ట కూడా చేపియచ్చు మేబీ. ఇంకోటి, ఇప్పటి వరకు నీకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన పాటలు 2-3 వాడినావు అని నాకు తెలుసు. ఎందుకు బయటికి రాలేదు? మనీ ప్రాబ్లం ఉండి కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయ్యి మేబీ వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి. తర్వాత ఇప్పుడు కాదురా, అడగంది అమ్మాయినా అన్నం బెటర్ అని ఒకటి ఉంది. మరి నువ్వెందుకు ట్రై చేయలేదు అడగడానికి? అంటే మంచి మంచి ప్రొడ్యూసర్స్ ఎవరు ఉన్నారు అన్నా? ప్రతి ఒక్కరికి అన్నా నాకు ఒక్క ఛాన్స్ అన్న, ఒక్క ఛాన్స్ అని చాలా పెట్టినన్నా, చూసుకున్నారు కానీ ఎవరు రిప్లై ఇవ్వలేదు. ఇంకా నా వాయిస్ బాగాలేదేమో, వాళ్ళు ఛాన్స్ ఇస్తలేరు అని చెప్పేసి అనుకున్నా అంతే. మరి అందరికి మెసేజ్ పెట్టింది దానివి, నన్ను ఎందుకు అడగలేదురా? నేనే అడుగుతున్నా డైరెక్ట్ గా. నాకు తెలియదు అన్న అంతా. కాకపోతే ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసినప్పుడు వీళ్ళు సింగర్స్, నేను సింగర్స్ ని అడిగిన, నాకు వీళ్ళు అని తెలియదు కదా, సింగర్స్ ని నేను అడిగిన, చూసుకునే వాళ్ళు కానీ రిప్లై ఇవ్వలేదు. ఇంకా మామూలుగా వీళ్ళు దిలీప్ అన్న ఒకసారి అరే చెల్ల వాయిస్ బాగున్నారా అని చెప్పేసి నాకు కాల్ చేయడం జరిగింది. నీ వాయిస్ కు సెట్ అయ్యే సాంగ్ ఉంటే చెప్తా చెల్ల అని అన్నాడు. ఇంకైతే ఫోన్ రాలేదు. ఏమైపోయిందంటే ఉన్న సింగర్లకే వర్క్ లేదు మేజర్ గా. అయితే ఏమైపోతుందంటే కొత్త వాళ్ళు వస్తే మాకే ఎవరికైనా ఉంటది, అంటే నువ్వు వెళ్లే దారి రాంగ్ అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఒక సింగర్ ఎట్లా హైప్ చేస్తుంది అంటే నాకు అప్పుడు ఏం తెలియదు కదా. మామూలుగా నేను నా వాయిస్ ఒకసారి వినండి అక్క, వినండి అన్న, ఒక్క ఛాన్స్ అన్న అని చెప్పి ఒక 1 month అట్లా అందరినీ బతిలాడుకున్నా. ఇంకా అప్పుడు ఎవ్వరు రిప్లై ఇవ్వలేదు. ఆ తర్వాత నేనే ఇంకా సాంగ్స్ నైట్ అంతా రాసుకునేదాన్ని, నైట్ అంతా ప్రాక్టీస్ చేసి ఇంకా పొద్దున్నే పాడి పోస్ట్ పెట్టేదాన్ని. ఇంకా పోతా అంటే ఇంకా నాకు వ్యూస్ ఎక్కువ పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా మంచిగా ఫాలోయింగ్ ఫుల్ ఉన్నది. ఇంకా నాకు అప్పుడు పెరుగుతా అంటే ఒక 50 అయిన తర్వాత నాకు వీళ్ళు ఫోన్ చేసి అమ్మ సాంగ్స్ పాడతావా అని చెప్పేసి అడిగిలు, కానీ ఇంకా అడగడం వరకే అన్నది. ఇంతవరకైతే నాకు సాంగ్ వాడు అని చెప్పేసి ఇంకెవరు రాలేదు, ఫోన్ చేయలేదు. అయితే ఒక్కోసారి ఇప్పుడు ఒకటిరా, నువ్వు పాడిన పాటలలో బాగా వైరల్ అయిన పాట ఏది? ఇన్స్టాలోనా? ఇన్స్టాలో నువ్వు మస్తు నెక్స్ట్ లెవెల్ బాగా వ్యూవర్షిప్ వచ్చి నిన్ను బాగా లైక్ చేసిన పాట? యాదిలుంచుకో బిడ్డ. యాదిలుంచుకో. రీసెంట్ గా నీకు ఇష్టమైన సాంగ్ ఏది లవ్ ఫెయిల్యూర్ లా? అరే ఈ పాట మీరు చేసిన సాంగ్ అన్నా, సిటీ సాంగ్, బంగారు కొండ. అది నేను వాడితే బాగుండేది అన్న ఫీలింగ్ అయినా? అవునన్నా అయినా. ఓకే, 4 లైన్లు అందుకు. నన్ను సిట్టి అంటా అంటే పానమెల్లగొట్టుకున్న ఏలు బట్టి ఏంటే ఉంటా అంటే
కాళ్ళు కూడా పట్టుకున్నా అంతా తప్పు నాదేరా నువ్వే నిప్పురా నీకంతా ప్రేమ నాకింత లేదా చెప్పురా కానీ నన్ను నువ్వు విడిసినవు అంటే మాత్రం ఒప్పరా బంగారు కొండ నా బతుకాయ బాధల నిండుకుండా. సూపర్. ఓకే ఓకే, ఈ పాట విన్నప్పుడు నీకేమనిపించింది? నీ మనసులో ఏం మెసిలింది? ఈ పాట నేను పాడితే మంచిగా ఉంటుంది అనిపించింది అన్న. అవునా? ఓకే ఓకే, డెఫినెట్ గా మన కాంబినేషన్ లో ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేద్దాం. టైం కొంచెం పడుతుంది, కొన్ని సాంగ్లు ఆల్రెడీ రెడీ ఉన్నాయి కాబట్టి. మళ్ళీ అరే చాలా రోజులు అయింది అన్న ఇచ్చి అంటే నువ్వు అనుకోకపోయినా బయట వాళ్ళు అనుకుంటారు, అది నాకు ఇష్టం ఉండదు. బట్ ఓకే. అండ్ ఇంకోటి, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లో నువ్వు వాడితే బాగా నచ్చిన సాంగ్ అంటే అంటే ఇన్స్టాగ్రామ్ లా ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ అయ్యవచ్చు, నార్మల్ గా ఉన్న సాంగ్లు కూడా కొన్ని ఉన్నాయి. ఫీమేల్ వాడాలన్న? ఏదైనా పర్లేదు. వద్దున్న గుండెల సేరి ఒక్కసారన్న రావేరా వారే ఊపిరా పెట్టి కత్తుల్ని నూరే పట్టిన వెట్టను ఉంటే దారే. వద్దున్న గుండెల సేరి ఒక్కసారన్న రావేరా వారే ఊపిరా పెట్టి కత్తుల్ని నూరే పట్టిన వెట్టను ఉంటే దారే. ఊడల మర్రి ఉయ్యాలాట ఇయ్యాల ఏమాయను కాడుకు వంపే కయ్యాల బాటల దయ్యాలు తోడాయను. గడ్డి తిన్న నీ గుణము గుడ్డిరాయ నా పానము మనసులున్న మనిషి తోడు లేకపోతే సచ్చిపోవుడే న్యాయము. గాయి గాయతుండేరో గంజాయి చెట్టు గుండెల్లోన నాటినట్టు జ్ఞాపకాలు గావు పట్టేరో ఏడిసి ఉండమంటే నీ మీద పట్టు. సూపర్ 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 సూపర్. ఓకే ఓకేరా, ఇప్పుడు ఇన్ని పాటలు పాడుతున్నావు, ఎప్పుడన్నా అనిపించిందా నేనే ప్రొడ్యూసింగ్ చేసి నేనే వాడుకుంటా అని ఎప్పుడన్నా అనిపించిందా? నాకు నన్ను చాలా మంది అడిగిండ్రన్నా నువ్వే సాంగ్ రాసి పాడొచ్చు కదా చెల్ల. సాంగ్ రాయాలంటే ఫుల్ టాలెంట్ ఉండాలన్న. అవును, ఏమో పాడాలంటే కూడా ఫుల్ టాలెంట్ ఉండాలంటే ఇంకా నాకు ఉన్నది, నాకు అది తెలియదు. కాకపోతే సాంగ్ రాయాలంటే ఫుల్ టాలెంట్ ఉండాలి. పోతా పోతా రోజులు చూస్తా నేను అయిపోతుంది. చాలా రోజులు 2023లోనే నేను ఒక ప్రొడ్యూసర్ అప్రోచ్ అయిందంటే 2 సంవత్సరాలు అయిపోయింది. అవునన్నా, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వాల్యుబుల్ టైం. ఎందుకంటే టాలెంట్ లేని వాళ్ళు ఎంతో మంది వచ్చి ప్రయోగాలు చేస్తారు, మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు చేయాలనేది నా ఇంటెన్షన్. అంటే ఒకప్పుడు నేను సాంగ్స్ వాడినప్పుడు అప్పుడప్పుడు వాడతాను అన్న. మామూలుగా నేను ఇంట్లో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి వాడుతుండే, ఒక నోట్స్ లో నేను సాంగ్స్ అన్ని రాసుకుంటుండే. ఇంకా కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా మా టీచర్ ఉండే మేడం, సంధ్య వచ్చిందంటే సాంగ్ తోటే లోపలికి రా అని చెప్పేసి అనేది. ఇంకా మూవీ సాంగ్స్ వాడేది అన్నప్పుడు, ఈ సాంగ్స్ ఎక్కువ లేవు, ఇంకా వాడేదాన్ని. పాడిన తర్వాత సంధ్య నీకు మంచి ఫ్యూచర్ నేను పాడరా అని చెప్పేసి అన్నది. ఇంకా తర్వాత నాన్న చనిపోయిండు, అప్పటి నుండి ఇంకా లేదన్నా అదే బాగా ఇది అయిపోయింది. ఇంకా అప్పటి నుండి ఇంకా నేను బయటికి రాలేదు. మా ఆయన చెప్పిన తర్వాత నేను బయటకు వచ్చిన. ఇంకా పాడి నేను సెల్ల పెడితే మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ తెరిస్తే నీదే పెద్ద సోది, ఏందమ్మా తల్లి పాటలు అని చెప్పి నన్ను బాగా ఎక్కిరించటోళ్ళు అన్న. అవునా? బాగా ఎక్కిరించటోళ్ళు. ఏంది ఇన్స్టాగ్రామ్ తెరిస్తే నీదే, తెల్లాడితే నీదే అని చెప్పేసి అనేవాళ్ళు. అంటే ఇంకా నాకు ఏమనాలో అర్థం కాకపోయేది. నన్ను ఇట్లా అంటారు బావ, నన్ను ఇట్లా అంటారు అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమైనా అనుకోని నేనున్నా నీకు, నేనంటే బాధపడు, నేనే చెప్తాను కదా వాళ్ళు ఏమన్నానని. ఇంకా నీ వాయిస్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వే చెప్పావు, వాళ్ళే అత్తర్లే సంధ్య, నువ్వేందో వాళ్ళకి తెలియదు అని చెప్పేసి చాలా సార్లు అన్నాడు. అన్న తర్వాత ఇంకా నేను నైట్ అంతా లిరిక్స్ అన్ని రాసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండేదన్న. నాకు కరెక్ట్ తిండి కూడా ఉండకపోయేది, ఇంకా పాడినా కొద్ది పాడతానా పెడతానా కానీ నాకు ఎవరు ఛాన్స్లు ఇస్తలేరు. ఇంకా నేను చెప్పేదాన్ని, బావా నా దగ్గర టాలెంట్ లేదా, నాకు ఎందుకు సాంగ్స్ ఛాన్స్ ఇస్తలేరు ఎవరు అని చెప్పి ఏడ్చేదాన్ని అన్న. సీదా ఒళ్ళో వండుకొని ఏడ్చేదాన్ని. ఏడితే పోనీ చూద్దాం రోజులు అప్పుడే అయితాయా, నువ్వు చిన్నప్పటి నుండి వాడతాను కదా, 9 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి నేను వాడతాను,
కాకపోతే ఇక అంత లేదు. అప్పటి నుండి ఇప్పుడు కొంచెం పాడి బయటకు వస్తాను అని అంటే నీకు ఛాన్స్ కూడా వస్తుంది సంధ్య, నువ్వు బాధపడకని చెప్పేసి నాకు బాగా సపోర్ట్ చేసిండు. ఇక దాని వల్ల నేను పాడతా 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 అంటే మొన్ననే కొత్త రీసెంట్ గా ఒక సాంగ్ పాడిన. అజయ్ అన్న నాకు ఒక సాంగ్ ఇచ్చిండు, అజయ్ మింగ్ అనే సాంగ్ ఇచ్చిండు. అజయ్ స్టార్ట్ అయింది నాది నుంచి ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్. అజయ్ మింగ్ అనే అన్న నాకు సాంగ్ ఉన్నదిరా అని చెప్పేసి నేను సిద్దిపేట వెళ్ళి ఒక సాంగ్ పాడొచ్చిన. సిద్దిపేట మనోడు పెట్టిండ, తమ్ముడు పెట్టిండ ఇప్పుడు పెట్టిండు అనుకుంటా. అప్పుడు మనోడు గుర్తులేదులే గాని ఫస్ట్ పాట వేరే వాళ్ళకి ఇస్తే అది ప్రాబ్లం అయింది. ప్రాబ్లం అయితే నేను డబ్బులు పెట్టి నేను ప్రొడ్యూసింగ్ చేసి దాన్ని రిలీజ్ చేసిన. అజయ్ ఫస్ట్ బయటకు వచ్చింది నా వల్ల, ఫేమ్ రాలేదు ఆ పాట వల్ల గానీ ఫస్ట్ బయటకు వచ్చింది నా వల్ల. అజయ్ వచ్చింది. అజయ్ చాలా మంది ఉన్నారు రా, కొంతమందికి ఇప్పుడు అనలేము, కొంతమందికి ఈగోలో పోతారు. ఫస్ట్ ఎవడు ఇచ్చిండు అనేది కొంతమంది, అందరు నాన్న నేను కొంతమంది నాకు తెలిసి, నేను చాలా పేర్లు మర్చిపోతాను. నేను మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా ఇలేకన్నా విన్నీ వాక్స్, రమ్య, అవసాట్ల నాతో పాటు యాక్ట్ చేసేసి చాలా మంది ఉన్నారు నేను లాంచ్ చేసిన వాళ్ళు. తర్వాత సెకండ్ సాంగ్లు కూడా వాళ్ళకి ఇచ్చినవి ఉన్నాయి. వాళ్ళు కొన్ని వాళ్ళకి ఇష్టం లేక చేసుకోలేదు కానీ లేకపోతే మంచి మంచి వాళ్ళని ఇంట్రడక్షన్ చేసి సింగర్లు కూడా బాణపురం నిహారిక కావచ్చు, మా అశ్విని సింగరే కాదు అసలు, మా శనిగేశేల, మా మరదలు, బొచ్చడి మంది ఉన్నారు ఇట్లా వచ్చిన వాళ్ళు. ఒక వేరేటోళ్ళు ఒక మాట అంటే ఆ మాటకు నిన్ను సాంగ్, నీకు సాంగ్ సింగర్లను సాంగే వాడకుండా చేస్తా అంటే నేను ఒక సాడిస్ట్ ని, నేను రోడ్డు మీద నూకెటోళ్ళని తెచ్చి కూడా సింగర్లను చేస్తాను. నాకు కేపబిలిటీ అది. నేను డబ్బులు పెట్టగలిగితే ఎట్లా వాడాలో నాకు తెలుసు, ఎట్లా వాడేయాలో నాకు తెలుసు. కాబట్టి ఆ ఉద్దేశంతో తెచ్చినప్పుడు వచ్చిన వాళ్ళే. అండ్ మమత అని ఉప్పల్ అమ్మాయిది, మమతాని, బాణపురం నిహారికని, చిరంజీవి అన్నాను ఒక అన్నుండే అందులో వాడు బండ మీద వాని ఇల్లు కోయిలా, నాకు కట్టిన గుణపాఠాలు చెప్పిర్లే తెచ్చి లాంచ్ చేస్తే చెప్పి. బట్ నాకు అది ఒకటి ఉంటుందిరా, నాకు ఏంటంటే పాడినలతోనే పాడేయడం, అది ఇప్పుడు పాడినలతోనే మా మరదలతోనే పాడించుకోవచ్చు నేను అన్ని. నాకు డబ్బులు సేవ్ అవుతాయి. నాకు ఇట్లు కూడా ఉన్నాయి ఆమె వల్ల. మా ఊరి గొల్లల పిల్లగాడు ఆమె ఫస్ట్ సాంగ్ ఆమె పాట ఎట్లనో తెలియదు అసలు, పాడించిన సూపర్ హిట్ సాంగ్. నాకు మా అశ్విన్తోనే ఇట్లున్నాయి ఎక్కువ, ఓపెన్ గా చెప్పాలంటే. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను బేసిక్ గా కొరియోగ్రాఫర్, నేను యాక్టింగ్ చేయగలుగుతా. నేను అవసట ఆడపిల్ల చేసిన, నా ఇంటెన్షన్ ఉంటే నా పని ఏంది ఒక ప్రొడ్యూసర్ గా సక్సెస్ఫుల్ ఉన్నాం, వేరే వాళ్ళని రాని వాళ్ళ మనమే అన్ని నేనే అన్నిట్లలో ఏలు పెట్టి గెలుకొద్దు అనేది నాకు ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అందరికి లైఫ్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఒంటరిగా నాకు తెలిసి కొంతమంది వాళ్ళలోనే పెట్టుకున్నాను, నాకు అది ఇష్టం ఉండదు. బయట వాళ్ళకే ఇవ్వాలి అవకాశం అనేది. మనలో లేపినాం ఆల్రెడీ, ఫస్ట్ సాంగ్ తోనే ఇట్టు కొట్టించినాం. జానులిరి యాక్టింగ్ దగ్గర 6-7 మిలియన్, అప్పుడే 6-7 మిలియన్ అంటే చాలా ఎక్కువ. బాణపురం నిహారిక ఫస్ట్ మనమే, ఆమె దగ్గర 18 మిలియన్లు. ఒక కష్టంతో వచ్చింది నా చెల్లె నా దగ్గరికి. తర్వాత నాకు రాడు దింపిర్లే చాలా మంది. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా సంతోష్ అన్న ఇట్లా భయపెడతాడు, నేనేమంటున్నా నా ముంగట చాలా మంది, మొన్న మౌనిక డింపుల్ కూర్చుంది, మన ఫోకోళ్ళు ఝాన్సీ వచ్చింది, చాలా మంది వచ్చిర్రా. ఇక్కడ అట్లా ఉండదు. మేజర్ గా ఎట్లా ఉంటది అంటే, నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు నాకు పర్ఫెక్ట్ గా టాలెంట్ ఉన్నోని లేపాలి. ఓవర్ యాక్టింగ్ చేసిన నా దగ్గరకు వచ్చి ఓవర్ యాక్టింగ్ చేస్తే సెట్ కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావురా, నీ దగ్గర టాలెంట్ ఉంది, నేను ఎందుకు ఇవ్వాలి నీకు అవకాశం? ఒక ఎగ్జాంపుల్ గా వెంకట్ ఉన్నాడు, వెంకట్ని నేను యాక్చువల్ గా వేరే ఇంటర్వ్యూ కోసం పోయినా. నాకు ఒక షార్ట్ ఫిల్మ్ లో వాయిస్ ఇన్నా, అరే భలే ఉంది ఈ వాయిస్ అనుకున్నా. నేను కట్ చేస్తే ఆడ నేను ఇంటర్వ్యూ దగ్గర ఆయన ఉన్నాడు, ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నా. నేను అవకాశం ఇస్తున్నా. ఒక 3-4 days లో అన్నా, 1 week పట్టింది, 1 week 15 days పట్టింది. పాట పాడిచ్చేసినాము, వీడియో రిలీజ్ చేసినాము. మీ మమ్మీకి ఇస్తున్నా, ఏడవద్దు నువ్వు, మమ్మీతో కూడా పాట పాడిద్దాం, ఓకేనా? నేనేమన్నంటే సంతోష్ అన్న నెగిటివ్ అందరికి ఇష్టం, నెగిటివ్ కాదు అది. ఒక మనిషిని కడిగి పడేయడంలో నేను చేయగలుగుతాను. ఇప్పుడు నువ్వు ఒక మంచి సింగర్ రా, నేను నిన్ను ఏం అనలేను. ఎందుకంటే ప్రతి మనిషికి 100 ఉంటాయి. నీ పర్పస్ ఏంటి? నీ వల్ల ఇన్స్టాగ్రామ్ లో ఎవరికి ఏ హాని జరగట్లేదు. నువ్వు ఒక మంచి సింగర్వి. నా ఇంటెన్షన్ ఏముంటుంది, ఒక మంచి సింగర్ ని జనాలకు చూపియాలి. కొంతమంది అంటారు అన్న స్క్రాప్, ఎవడు స్క్రాప్ కాదు ఇక్కడ, ఎవరి టాలెంట్ వాడది. ఒకరు ఇట్లా వెళ్తారు, ఒకరు ఇన్స్టాగ్రామ్ వాళ్ళనే తెచ్చి ఇంటర్వ్యూలు చేస్తాను అంటే, ఇన్స్టాగ్రామ్ లో ఎవరెస్ట్ లెజెండ్లు ఉన్నారని చెప్తాను. ఈరోజు సింగర్లు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఇంకా సోకాల్డ్ షార్ట్ ఫిలిమ్స్ యాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ అందులో స్క్రాప్ ఏంది? స్క్రాప్ ఏంది? ఎవడు స్క్రాప్? పొలిటికల్ మేము చేయలేమా? మేము స్క్రాప్ ఇంటర్వ్యూలో చేస్తాం.
కాంట్రవర్షియల్ చేయలేమా, ఇష్యూస్ అయినవి చేయలేమా, దేవుళ్ళు అయినవి చేయలేమా, అన్ని ఆల్రౌండ్. అది గుర్తురాదు. అంటే చాలా మందికి మనుషులకు ఎట్లా ఉంటుందంటారా, ఒక మనిషిని ఎంకరేజ్ చేయడం చేత కాదు. నేను ఏమంటే నీకు చేతనైతే సపోర్ట్ చేయి, చేత కాకపోతే నోరు మూసుకొని ఉండని చెప్తా. నేను నా ఇంటర్వ్యూలో కూర్చొని ఝాన్సీ ఓల్డ్ ఇంటర్వ్యూకి వచ్చాను. ఆడదాన్ని చూస్తే గాడిద అయిపోతారు కాబట్టి అన్న ఎవరు ఇవ్వట్లే అన్న అవకాశం, ఎవరో ఇచ్చేదేంద్ర నేనే నడు స్టూడియో కానీ ఇదే వెంకటాద్రి స్టూడియోకి తీసుకెళ్లి పాట పాడించిన. శృతి చిక్కి వాళ్ళు చిక్కితో ఆల్రెడీ బర్రె నమ్మి బంగ్లో ఉంటే సాంగ్ నేను ఆ చెల్లెకి ఇచ్చిన అవకాశం. అన్న పరిస్థితి బాగాలేదన్న మీ ఇలాంటి వాళ్ళు అంటే అలాంటి వాళ్ళు ఏదైనా ఎంత అవుతుందా బడ్జెట్ అంటే షూటింగ్ కూడా షూటింగ్ నేనే చేయించిన. శృతి అప్పుడే చనిపోలేదు, అప్పటికి అప్పుడే వచ్చింది మంచి సాంగ్. అది హిట్ అయితే ఇప్పటికి ఫుల్ బిజీ ఉండేది ఆ చెల్లె. బట్ 2 days ముందే నేను మాట్లాడిన 2 days కే చనిపోయింది. సాంగ్ గురించి డిస్కషన్ అయింది, మళ్ళీ ఇంకో సాంగ్ గురించి. బట్ ఈ సాంగ్ లో నీ వాయిస్ తీసేద్దాం అనుకుంటున్నాను అన్న. మేల్ వర్షన్ కదరా, దీన్ని షూటింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, నీకు ఒక మంచి పాట ఇస్తారా అన్న. ఓకే అన్న అన్నది కట్ చేస్తే ఇశ్వాన్. ఇక్కడ ఇవన్నీ గుర్తురాదు. ఇప్పుడు ఎవరైనా సంతోషాన్ని ఇంటర్వ్యూ అంటే ఝాన్సీ అండ్ శృతి చిక్కి అవకాశాలు ఇచ్చిన కావచ్చు, సాంగ్స్ అవకాశాలు ఇచ్చింది. అరే సంతోషన్న ఇస్తాడు అని ఎవరు చెప్పరు. సంతోషం దగ్గర పోతే నీకు బాంబులు పేలుస్తాడు. సంతోషం మనిషి కదా, సంతోషం నాకు తెలియదా? చాలా మందికి ఇక్కడ ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పర్సనల్ లైఫ్ నువ్వు చెప్పినావు, నాకు కొంతవరకు ఉంటది ఇన్ఫర్మేషన్. నీ పర్పస్ ఏంటి? నువ్వు ఒక మంచి సింగర్వి, నీలాంటి వాళ్ళని బయటికి తేవాలి. సరే నా ఇంటర్వ్యూ చూసాను ఎవరన్నా నాకన్నా మెసేజ్ పెడతారు అన్న ఈ అమ్మాయి నంబర్. నా ఇంటెన్షన్ ఏంటంటే నేను అవకాశం ఇచ్చుడు పక్కన పెట్టు, నేను ఎందుకు బూస్ట్ చేస్తా అంటే నేనే ఎందుకు ఇస్తా అంటే నాతో డబ్బులు ఎక్కువ కాదు. చాలా మందికి ఇచ్చినా తన్నీరు పోయి పెద్ద బాగుపడేది కూడా ఏం లేదు. నాతో ఉన్న వాళ్ళు అంతా బాగున్నాడు, నాతో బాగున్నాడు కానీ వాళ్ళు కానీ. నేను ఏమంటా అంటే లైఫ్ ఇవ్వడం గొప్పతనం కదా, దాన్ని కాపాడుకోవడం గొప్పతనం. అది ఎవరైనా సరే దాన్ని కాపాడుకొని రుబాబుగా చెప్పు, నాకు సంతోషాన్ని ఇచ్చిండు, నన్ను గుర్తించిండు, ఇది చెప్పాలి. అప్పుడు ఇగోలు అడ్డ వస్తాయి. ఎట్లా అడ్డం వస్తాయి అంటే మనం సెట్ అయిపోయింది. మనిషి ఎంత స్వార్థపరులు నేను ఎక్స్పెక్టేషన్ చేయను రా. నేను ఏమనుకుంటా నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మంచిగున్నారా హ్యాపీ. కొంతమందిని చూస్తే మన పేర్లు ఎత్తు కూడా ఇష్టం ఉండదు, కానీ అంతకన్నా ముందు మనం ఎట్లా అడుకుంటారు తెలుసా? అన్న ప్లీజ్ అన్న నువ్వే కరెక్ట్ అన్న. నేను ఏమంటే ఏమి ఇవ్వకున్నా పర్లేదురా, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కనీసం ఓ పేరు చెప్తే ఇంకో కొంతమంది అప్రోచ్ అవుతారు మా దగ్గరికి. అరే సంతోషం దగ్గరికి వెళ్తే ఓ పాట అవకాశం వస్తుంది, నాకున్న టాలెంట్ చూపించుకోవచ్చు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. మా గురించి ఏదో చెప్తే మేమేం దేవుళ్ళం కాదు, మాకు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టరు. ఇంకో నలుగురికి తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు అన్ని రోజులు ఆయన నీకు నాకు తెలిసి అవకాశాలు ఇస్తారని తెలియకపోవచ్చు మేబీ. ఏదో ఇంటర్వ్యూ చేస్తాడు అంతవరకు తెలియవచ్చు, ఫోక్ సాంగ్స్ చేస్తాడు అంతవరకు తెలియవచ్చు, మేబీ ఇస్తాడని కూడా తెలియవచ్చు. ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో నీకు తెలియదు. ప్రతి ఇంటర్వ్యూలో నేను ఎందుకు చెప్తా అంటే తెలియాలి, ఇంకా కొంతమందిని బయటికి తేవాలి. నా త్రూగా నేను ఇంటర్వ్యూలో చెప్పినాక నన్ను అరే సంతోషాల కంటే మనమే ఫస్ట్ ఇద్దాము అనే ఇంటెన్షన్ తో కూడా ఇవ్వచ్చు. నాకు హ్యాపీ. నాకు కావాల్సింది ఆ వ్యక్తికి ఉన్న టాలెంట్ కి అవకాశం రావాలి. అది ఎవరు ఇచ్చారు అనేది ఇంపార్టెంట్ కాదు. నేను అవకాశం ఇస్తే వాళ్ళని కూర్చోబెట్టాను, నేనే వాళ్ళని లేపుతా. గొప్ప వ్యక్తి నా దృష్టిలో. ఒక ప్రొడ్యూసర్ ఒక కొత్త సింగర్ ని కానీ ఒక కొత్త యాక్టర్ ని కానీ పెట్టుకొని ఎందుకు చేస్తాడు? డబ్బులు పోతాయని తెలిసి కూడా పెడతాడు. కానీ అట్లా హిట్ అయినా ఉన్నాయి, ఫ్లాప్ అయినా ఉన్నాయి. మేము అమ్మిని తిడతలేదమ్మా, క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఓకేనా? నీకు అంటే ఎప్పుడన్నా ఏడ్చినవారా? అరే అవకాశం ఇస్తాని ఇయ్యలేదు, ఆ పాట వేరేటోళ్ళు వాడిరు, నాకు ఇస్తాన్న పాట, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? పాట అవకాశం అంటే ఎవరు ఇవ్వలేదు అన్న, నిజానికి ఇవ్వలేదు. కాకపోతే నాకు ఎందుకు ఛాన్స్ రావట్లేదు అని చెప్పేసి అట్లనే బాధపడ్డా అంతే. ఏడిస్తేనే ఇక్కడ దాకా వచ్చిన అన్న. ఏడ్చిన తర్వాతనే ఇంకా ఇట్లా కాదు, నాకు ఛాన్సులు రాకున్నా పర్లేదు, నేను పాడుకుంటూ పెట్టుకుంటూనే పోతా, ఇదే నా లైఫ్ అని చెప్పేసి పాడుకుంటూనే పోయినా. ఇక తెలిసిన వాళ్ళు అరే చెల్ల సాంగ్స్ పాడతావు కదా అని చెప్పేసి అన్నారు. ఇంత ఒక వారం రోజుల ముందే అజయ్ అన్నను కూడా నా అంతటా నేను అడిగిన, అన్న ఏమైనా సాంగ్స్ ఉంటే చెప్పండి పాడతా అంటే, అరే ఉన్నదిరా అని చెప్పేసి పిలిపించుకున్నాడు, పాడి షార్ట్ టైమ్ లో మనోడు కూడా మంచి అయిండు. ఒక 2 days నన్ను అన్న దిలీప్ అన్న కాంబినేషన్ లో నేను పాట పాడాలని అడుగుకున్నాడు ఒక సందర్భం. ఇప్పటికి నాతో ఆడియో ఉంటది, అది మనోడు నాతో మాట్లాడింది, ఆటోమేటిక్ రికార్డింగ్ ఉంటది, నాకు బాగా గుర్తు. కానీ ఇప్పుడే ఓసారి నా ఫోన్ రెస్పాన్స్ కాదు మనోడు. నాకు అది నేను ఇంటర్వ్యూలో డైరెక్ట్ చెప్తున్నా, అజయ్ మేఘాని ఇప్పుడు చిట్టి చిట్టి సాంగ్ కూడా బంగారు కొండ కూడా అజయ్ రాసిందే పాట, కనీసం స్టేటస్ కూడా పెట్టలేదు. నేనేమంటా అంటే ఇది కరెక్ట్ కాదు. ఎదగడం పెద్ద ఎప్పటికి ఎదిగుండం కాదు, ఎవరైనా సరే కింద పడడం లేవడం అనేది కామన్. కానీ ఒకనొక టైంలో నువ్వు అప్రోచ్ అయినప్పుడు వేరేటోళ్ళ త్రూగా
అది నాకు కొంచెం అనిపించేది. బట్ నేను అడుగుతా, ఈ మధ్యలో తమ్ముడు ఇంటర్వ్యూ ఉంది, అడుగుతా డైరెక్ట్ గా. ఓకే, ఇంకా నీకు మా కొడుకు నేను పెద్ద బాబు ఉన్నాడు. ఆ బాబు నేను సాంగ్స్ పాడడం అంటే చాలా ఇష్టం. వాడిని ఇద్దరం పాడేదండి. ఒక సాంగ్ పాడినాం. అవునా? ఓకే. ఆ సాంగ్ రాము రాతోడు అన్న ఏది రాను బొంబాయి రాను ఒకసారి అందుకో. అద్దాలా మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను. దాన్ని అదే పాటని ఈ సాఫ్ట్ కాకుండా కొంచెం అరిచినట్టు వాడు చూద్దాం. మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను. నేను నీకు ఒక్క సజెషన్ చెప్తారా? చాలా బాగుంది వాయిస్. నువ్వు లవ్ ఫెయిల్యూర్ కాదు, ఫోక్ కూడా పాడగలవు, కాకపోతే నీ కంఠం తెగాలి. అవునన్నా, అంటే మామూలుగా ఇవే సాంగ్ నాకు, నేను మెలోడీ సాంగ్సే ఎక్కువ పాడేదాన్ని. ఒక సింగర్ గా నేను ఒక మాట చెప్తాను నీకు. ఒకనగా నువ్వు అరిచినట్టు పాడటం ప్రాక్టీస్ చేసినవా? నాకు తెలిసి నెక్స్ట్ పేరేంది, శ్రీ ప్రభా, సింగర్ ప్రభాతో. ఎందుకంటే ఒక యూనిక్ ఉంటుంది నీ వాయిస్ లో, ఒక మ్యాజిక్ కనిపిస్తుంటది. అంటే భలే వాడింది అనే ఒక ఆలోచన విధానం అయితే వస్తుంది నీ వాయిస్ విన్నప్పుడు. నువ్వు అదే ఒకటే ప్యాటర్న్ లో ఆ సాఫ్ట్ దాంట్లోనే వాడుతున్నావు. కొన్ని ట్రై చేయి ఇట్లా కూడా. నీ కంఠం దిగింది అనుకో, నువ్వు లౌడ్ గా వాడగలుగుతావు. రేపు పొద్దున ఎగ్జాంపుల్ గా లవ్ ఫెయిల్యూర్ అనేసరికి కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఫోక్ లో కూడా ఉంది అనుకో. రెండు కంపారిజన్, నేను అన్ని పాడగలుగుతా అన్నప్పుడు బిజీ ఎక్కువ అవుతావు. ఈ ఇంటర్వ్యూ తర్వాత ట్రై చేయి, నేను చూస్తాను ఇది ఇన్స్టా, నేను ట్రై చేస్తా. ఏం చేంజ్ అయినా నేను చెప్పినాక చేంజ్ అవ్వలేదా? ఎందుకంటే ఫోక్ కూడా నీ వాయిస్ లో ఒక తెలియని వైబ్రేషన్ అనేది ఉంటది, గూస్ బంప్స్ వచ్చే ఆ వైబ్రేషన్స్ ఉంటాయి నీ వాయిస్. అంటే నేను ఇట్లా వాడడానికి కూడా గల కారణం ఉన్నదన్న. మా ఇంట్లో మా పెద్దాలి, మా ఏరాలు, మా బావ, వీళ్ళు ముగ్గురు, వీళ్ళ డాడీ వాళ్ళు. అయితే అందరం దగ్గరనే ఉంటాం కదా. అంటే నేను వాడితే ఎక్కువ నేను వాడలేను, ఎవరు లేనప్పుడు మాత్రమే వాడతా. అరిచి వాడితే మనం అనుకుంటారేమో అని చెప్పేసి, అంటే ఇక కొంచెం పెద్ద ఫ్యామిలీ అన్నప్పుడు కొంత మాటలు ఉండయి. వాళ్ళ ముందు పాడలేము కదా అన్న. నేను వాడతాంటే కూడా ఏమైనా చప్పుడు చేస్తారు కావచ్చు. నేను వాడేటప్పుడు ఏం చేస్తా తెలుసా అన్న, కోడ్ వచ్చినా కూడా దాన్ని కొట్టి పాడతా. ఏ వాయిస్ రావద్దా, నీట్ గా రావాలి సాంగ్ అని చెప్పి కోడి పోయేదాకా అనే ఉంటా, ఉంటే పాడతా ఇక మెల్లగా. ఇంకా అందరు ఉండడం వల్ల నేను ఎక్కువ వాయిస్ లేపలేను. ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా పాడతా. కాకపోతే మామూలుగా నేను ఇంట్లో ఎవరు లేనప్పుడు ఫుల్ వాడతా. నాకు మా బావ కొడుకు ఉన్నాడు శివకేశవ, పిన్ని నువ్వు ఈ సాంగ్స్ ఖచ్చితంగా పాడతావు అని చెప్పేసి చెప్తానే ఉంటాడు. ఇదే కాదు అది కూడా ట్రై చేయి అని చెప్పేసి అంటాడు. పాడతా అని చెప్పి మేమిద్దరం పాడుతూనే ఉంటాం. ఇంకా మా కొడుకు కూడా, మా బాబు, మమ్మీ నువ్వు ఇంకా వేరే వేరే సాంగ్స్ పాడాలి అని చెప్పేసి మన సిద్దిపేట పోయేసిన తర్వాత మా వాడలు అందరూ చెప్పి మా మమ్మీ సింగర్ అయింది, మా మమ్మీ సాంగ్స్ వింటరా చూద్దాం ఆగు అని చెప్పేసి మా కొడుకు చెప్పుకుంటాడు అందరికి. అట్లా పిల్లలు గర్వంగా ఉంటది. నేను మొన్న పడుకుంటున్నా, నిద్రలే ఉన్నా, నువ్వు అనగా నాకు సడన్ గా గుర్తు వచ్చింది. నా పెద్ద కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ ఉప్పల్. మా డాడీ హీరో తెలుసా, మా డాడీ ప్రొడ్యూసర్, మా డాడీ యాంకర్, టీవీలో కనిపిస్తాడు, మా డాడీ సెలబ్రిటీ. ఇట్లా చెప్తున్నాడు మా వాడు. మా వైఫ్ ఇట్లా నవ్వుతా ఉన్నారు, ఇట్లా మా ఇంట్లో ఉన్న వాళ్ళు నవ్వుతా ఉన్నారు. సడన్ గా లేచి స్వెటర్ ఉంటుంది ఆడికి వెళ్ళి ఇట్లా వింటా ఉన్నా, మాట్లాడతాను. తెలియదు మాది పాటలు ఉంటాయి, మా డాడీ టీవీలో వస్తాడు చూసినావు. అంటే ఇది ఎట్లా ఉంటది అంటే పిల్లలకి మనకంటే ఎక్కువ మా ఫాదర్ ఇది, మా మదర్ ఇది అని వాళ్ళు గర్వంగా చెప్పినప్పుడు మన వాల్యూ మనకు తెలుస్తుంది. ఓహో నా పిల్లలు చెప్పుకుంటున్నారా, ఇంకా కష్టపడాలి వాళ్ళ కోసం. అనగానే నాకు సడన్ గా గుర్తుకొచ్చింది ఇది. అదే అన్న, మా బాబు కూడా నేను పాటలు పాడాలంటే బాగా ఇష్టం. మమ్మీ నువ్వు వాడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు వాడతావు,
నేను చెల్లమ్మని పట్టుకుంటా, ఉమ్. నేను చెల్లమ్మని తీసుకెళ్తా, నువ్వు వాడు అని చెప్పేసి ఈమెను తీసుకెళ్తాడు బయటికి. ఏం కాదు, ఇంకొక 2-3 నెలలు అయితే ఆమె కూడా సెట్ అవుతుంది, ఆడుతా ఉంటది. ఓకే, ఓవరాల్ గా ఏం చెప్తావురా నువ్వు? నిన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళకి కావచ్చు, నిన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళకి కావచ్చు, నిన్ను ఎంకరేజ్ చేస్తా అని చెప్పి డిస్కరేజ్ చేసిన వాళ్ళకి కావచ్చు. ఏం చెప్తాన్నా, ఒక పాట పాడి నేను బయటికి రావాలన్నా, First. వాయిస్, నా వాయిస్ బయటికి రావాలి. ఓకే, వాళ్ళకి నేను ఏం చెప్పా, పనితో సమాధానం చెప్తా అంటారు. అంతే అన్న. వాళ్ళకి నేను ఏం చెప్పా, నన్ను అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి నేను ఏమి అన్నా. ఓకే, అంటే అప్పుడు ఎక్కిరించిన వాళ్ళు ఉమ్, ఇప్పుడు నేను ఇన్స్టాలో ఫేమ్ వచ్చిన తర్వాత అంటే ఫాలోవర్స్ పెరుగుతూనే ఉన్నారు. ఉమ్, ఉమ్, అవును, అవును. అంటే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి సంధ్యక్క ఫుల్ ఫేమ్ అవుతాను కదా, ఇంకా మాకు దావత్ ఇవ్వు అని చెప్పేసి అన్నారు. ఇంట్లో నేను ఎక్కిరించిన వాళ్ళు ఉన్నారా? ఎక్కిరించిన వాళ్ళే వచ్చి అన్నారు అన్న. అదే గుర్తుకొచ్చిందా? అన్నారు ఆ. అన్నారు, కాకపోతే ఇంకా వాళ్ళని నేను ఏం అనలేదు అనొద్దు. అనలేదు అన్న. వాళ్ళే అన్నారు కదా, వాళ్ళది వాళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి ఇంకా అనుకున్నా తప్ప వాళ్ళని నేను ఏం అనలేదు. ఇంకా వాళ్ళతోటే నాకు ఇంకెక్కువ దోస్తాని, సూపర్ సూపర్. అంతే తప్ప ఇంకేం లేదు. ఏడగోడ కొట్టుకున్నాం అన్నే తెచ్చుకోవాలన్నట్టు. అంతే అన్న. ఓకే, నో ఇష్యూ. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతుంటే నేనే పాటించి నేనే అనిపించుకున్నా ఒకరితో ఒక మాట. ఆ, నాకు అనిపించింది ఈ మాట నీతో ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక వ్యక్తి ఒక పర్పస్ లా దాన్ని అంటే ఒక మనిషి మైండ్ ఏముందో మనం చెప్పలేము కదా. ఉమ్, మనతో బాగానే ఉంటారు, లోపల కూర్చొని మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడతారు, మనుషులు ఎట్లా ఉంటారు అనేది నేను కూడా ఈ మధ్య చూస్తా ఉన్నా. అంటే మన ముందు ఏ విధంగా మాట్లాడతారు, మన వెనక ఏ విధంగా మాట్లాడతారు అని నేను కూడా తెలుసుకుంటున్నా. ఉమ్, మేబీ నాకు పెద్ద ఫరక్ కూడా, నేను ఫస్ట్ లెక్క పెట్టాను ఎవరిని కూడా. నేను కూడా ఇంతే, నా పనితో చూపించాలని ఇంటెన్షన్. నేను నీకు ఒకటి చెప్తా, ఇంకొంచెం హై పిచ్ లో వాడి ఇంకా ఇంకా చాలా నీ పాటకు నీ వాయిస్ కి వంకబెట్టే చాయిసే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎప్పుడన్నా ఎవరన్నా ఇప్పటి వరకు ఒక్క కామెంట్ రాలేదా, గలీజ్ కామెంట్ నీ వాయిస్ కి? రాలేదన్న, అస్సలు రాలేదు. నువ్వు బాగా ఇప్పటికీ లవ్ కామెంట్ అంటే ఎక్కువ లవ్ ఫెయిలియర్ సాంగ్స్ అప్పుడు బాగా వెళ్ళినాయి అన్న. నేను పాడేటప్పుడు ఇంకా నేను అవే నేర్చుకున్నా, అవే వాడుకున్నా. నువ్వు లవ్ ఫెయిలియరా అని అడిగింది. నీకు పెళ్ళైందని కూడా చాలా మంది తెలియదు. తెలియదు అన్న, అవును తెలియదు. అవును, నేను లవ్ ఫెయిలియరా ఎందుకు సాంగ్స్ వాడుతున్నా అని అంటే ఇంకా వాళ్ళకి నేను సమాధానం చెప్పాలా? ఏం చెప్పలేదు. లేదు నువ్వు అని చెప్పేసి అట్లా పెట్టేదాన్ని. ఓకే, అంతే. మన ప్రపోజల్స్ వచ్చినాయా? వస్తాయి అన్న. ఎట్లా ఎట్లా మేనేజ్ చేస్తావు? మీ ఆయన చూడాలి ఏమున్నది అన్న, ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది. అవును, అసలు నిజానికి నేను సాంగ్స్ వాడతా కదా, అయ్యో నేను వాడినా అని చెప్పేసి నేను చూపిస్తా. ఎట్లా వచ్చిందని అంటే నేను కొంచెం వాయిస్ లేపాలి, ఇంకా ఆయన కూడా అదే చెప్తాడు, ఓకే వాయిస్ లేపాలి, ఇట్లా కాదు అని చెప్పేసి చెప్తాడు. ఈ కామెంట్లు చూడు అని అంటే నవ్వుతాడు, అంతకు మించి ఇంకేం లేదు. డిగ్రీ డిగ్రీ అవును, డిగ్రీ అయిపోయింది. తను డాన్సర్ అన్న. అవునా? అప్పుడు డాన్స్ బేబీ డాన్స్ కి అప్పుడు వచ్చిండు. ఇంకా తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఇంట్లోనే ఉండిపోయి కూలి పని చేసుకోవడం మొదలు. కాకపోతే డాన్స్ అంటే బాగా పిచ్చి అన్న ఆయనకు. ఇంకా నేను అప్పుడు ఇప్పుడు అనేది బాగా నేను సింగర్ అయితే నీకు నువ్వు డాన్సర్, నేను పాడిన పాటకు నువ్వు డాన్స్ చేసావు అని చెప్తే ఓకే చూద్దాం అని అంటాడు. ఓకే, నెక్స్ట్ మీ ఆయన కూర్చోబెడతా. నేను యాక్చువల్లీ మీ ఆయనతో వచ్చినాం అనుకున్నా. లేదన్న. ఓకే ఓకే, ఇంకోటి మమ్మీ డాడీకి కావచ్చు, అన్నకు కావచ్చు, ఎవరికన్నా ఏమన్నా చెప్పాలంటే, థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరు చెప్తారు? అమ్మకి, అన్నయ్యలకి. అంతే. ఇప్పటికి మంచి ఉమ్మడి కుటుంబమేనా? మంచి కలిసి వస్తా ఉంటారా? మొన్న రక్షాబంధన్ పోయినావా? వెళ్ళినావు? ఓకే, రాఖీ ఏం పెట్టిరు? ఏం పెట్టిండ్రన్న, చీర పెట్టిర్రు. చీర పెట్టిరు. ఓకే, ఇప్పుడు ఇద్దరు బాబులు, ఒక బేబీ. ఓకే, పెద్ద బాబు ఏం చేస్తాడు ఇప్పుడు? ఫోర్త్ క్లాస్. వాడికి 10 years. వామ్మో, నీ పెళ్లి ఏ ఇయర్ అయింది? 2014. వామ్మో, నువ్వు నన్ను అన్న అనవద్దు, మరి తమ్ముడు అన్నాను. అన్నయ్య చాలా చిన్నవాడిని, సీరియస్ గా నేను చాలా చిన్న. ఓకే, అండ్ ఒక లాస్ట్ ఒక పాటతో నేను చేద్దాం రా. ఒక మంచి పాట పాడు, ఏదైనా దేవుంది గానీ. ఈ మధ్య గణపతి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సాంగ్స్ పాడాలనుకున్నా, మాటలే తక్కువ, పాటలు ఎక్కువ అనుకున్నా, మాటలే ఎక్కువ అయినాయి అన్న. సాంగ్స్ ఎక్కువ పాడాలన్నా. నేను ఇంకో 4-5 సాంగ్స్ పాడతా, ఒక్క సాంగ్ కాదు, పాడుతూనే ఉంటా. లైన్ అందుకో, 1 by 1. ఒకటి ఇది పాడతాన్నా, మన మధుప్రియ అక్క సాంగ్. నీ ఇష్టం వచ్చిన పాట పాడు, ఇది ఎందుకని నేను చెప్పను. అమ్మ అయ్యల మీద అలిగినట్టును, అత్తగారింటిలో అలగద్దు బిడ్డ,
అమ్మాయిల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగత్తు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డ, మామకెదురు నువ్వు మళ్ళొద్దు బిడ్డ, అది అత్తగారిల్లే బిడ్డ, పోయి కత్తి మీద సాము బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డ, అడుగు పెడుతున్నదత్తోరిల్లు. కుక్క లెక్కనైనా చూడే ఇడువక పక్కనే తోడుంటే జాలే, మంచమెక్కిన ముసలిదానోలే సలిబువ్వ పెట్టైనా సాదుకుంటాలే, నా గుండెను నీ కోసం ఎన్నడూ ఓ పైసదారిలాగా పర్వానే లేదే, సత్యంగానే నేను మెచ్చంగానే వచ్చి రాకున్న సాగు పర్వాలేదే, కయ్యాలెందుకే ప్రేమలా వెయ్యి కల్లాలే మన మధ్యలా, నీ కాలి కింది నేను చెప్పులా చెప్పినట్టే పడి ఉంటా చెత్తలా, చెమట గడిపిన నీ సిర కొంగులాలి తలదాసుకుంటానే రాములా. ఈ సాంగ్ గున్నా గున్నా నా వెళ్ళ గున్నా నా వెడి తోటల్లా, మా పాటేల మందాలి రాయే నువ్వు బావల్ల, గున్నా గున్నా మా వెళ్ళ గున్నా నా వెడి తోటల్లా, మా పాటేల మందాలి రాయే నువ్వు బావల్ల, బావల్ల నా బావల్ల నా ఎండే గజ్జల బావల్ల, నా పైడే గజ్జల బావల్ల, నా ముద్దు ముద్దుల బావల్ల బావల్ల, నా ముద్దు ముద్దుల బావల్ల. సూపర్. ఇప్పుడు ఇది బాగుంటుంది సాంగ్, ఇది బావల సాంగ్ బాగా ఫేమస్, ఇది శిరీష కదా, సింగర్ శిరీష కూడా. నీకు ఫోక్ లా నీకు నచ్చిన సింగర్, అంటే బాగుంటాయి ఈ పాటలు అనిపించిన సింగర్? దివ్యమాలిక. దివ్యమాలిక, శిరీష అక్క. సింగర్ శిరీష. యాక్టర్స్ లేడీస్ లా? యాక్టర్స్ అంటే జాను అక్క. జాన్మలేవి. ఓకే. మేల్ బాయ్స్ లో? బాయ్స్ లా అజయ్ మెంగాని అన్న. సింగర్ అజయ్ మెంగాని అన్న. ఇష్టం. యాక్టర్ యాక్టరు కార్తిక్ అన్న ఇష్టం. కార్తిక్ రెడ్డి. ఓకే ఓకే సూపర్. ఇంకా నీకు ఈ మధ్య కాలంలో ఏదన్నా రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఎవరైనా అవకాశం ఇవ్వడం జరిగిందా? ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఏదైనా పాట పాడినో దాని తర్వాత ఏమన్నా? అజయ్ మెంగాని ఒక అవకాశం ఇచ్చాను, సాంగ్ పాడి వచ్చిన. ఎట్లుంది సాంగ్? 4 లైన్లు వాడొచ్చా? పాటలన్నీ సూపర్, చాలా బాగా రాసింది. ఓకే, ఓవరాల్ గా మొత్తం మీద ఫస్ట్ ఇంటర్వ్యూ కదా ఇది? ఫస్ట్ విలేజ్ టీవీకి ఇచ్చిన. ఓకే, సెకండ్ ఇంటర్వ్యూ అనుకుంటా. అవును, సెకండ్. ఓకే, అండ్ ఎవరైనా సాంగ్ ఇవ్వాలనుకుంటే చెల్లేదానికి నీది ఏమని ఉంటుందా ఇన్స్టాగ్రామ్? సంధ్యారాణి 6655. సంధ్యారాణి 6655 ఉంటుంది. అప్రోచ్ అవ్వండి. మంచి వాయిస్, ఓకేనా? మంచి టైం ఇచ్చినవరా. పాప కొంచెం సతాయిస్తుంది మనకి, ఇంకొంచెం ఏదైనా అడగాలంటే కూడా ఆమెకి ఏం తెలియదు కాబట్టి కొంచెం గ్యాప్ వస్తుంది. నో ఇష్యూ. పాప కోసం ఒక సాంగ్ పాడు. పాడు పాడు పాడు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు సిన్ని కాలుతో తన్నినప్పుడు నేను ఏడలేదు ఎప్పుడు పంచుకున్నావా గుండె చప్పుడు, పురిటి నొప్పుల బాధ కన్నీరు అయినా చూసి మురిసిన కన్నా నీ నవ్వు నేరా. జానులి సాంగ్ కదా, బాగుంటుంది సాంగ్. ఇది 2 years బ్యాక్ వచ్చింది. ఓకే, నీకు ఇప్పుడు వచ్చిన మీన్స్ ఓవరాల్ గా నీ ఫేవరెట్ సాంగ్ ఏదిరా? ఫేవరెట్ సాంగ్ పొట్టిదన. ఓకే, రైట్, థ్యాంక్ యూ. పాప బాగా సతాయిస్తుంది, ఎందుకంటే పాప చిన్న పాప, 8 months పాప. రైట్, థ్యాంక్ యూ చెల్లె. అడగంగానే టైం ఇచ్చినందుకు చేద్దాం మన కాంబినేషన్ లో సాంగ్. అండ్ థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్.